విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో నేటి దైవారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక ఆరాధన దినాన్ని బట్టి ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం దేవుని మాటలు మనం చర్చించుకోవడానికి, నేర్చుకోవడానికి, దేవుని మాటల్లోనే దేవుని గురించిన ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుడిస్తున్నటువంటి ఆదివార ఆరాధనలు బట్టి నేను ప్రభువుని ఎంతో మహింపరుస్తున్నాను. మీలో ఎవరు కూడా ఆదివారపు ఆరాధనని సులకనగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకొని ప్రతి ఆదివారం సమయానికి మందిరంలో ఉండి వర్తమానాల ద్వారా బలపరచబడి దీవించబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈనాటి దైవ ధ్యానం కొరకు ఎంపిక చేయబడ్డ లేఖన భాగాన్ని నేను ఒకసారి చదవాలని ఆశిస్తున్నాను. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. గత కొద్ది ఆదివారాలుగా యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 15 నుంచి 22 వరకు నేను చదివించడం జరిగింది. వాస్తవానికి నా ముఖ్య వచనం 22వ వచనం, కానీ ఆ ఒక్క వచనాన్ని చదివితే అర్థవంతంగా ఉండదనే ఉద్దేశంతో 15వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను టెక్స్ట్ ఇచ్చాను. మరి ఆ 15 నుంచి 21 వరకు నోరు తిరగని పదాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ రీడింగ్ చేసినటువంటి వారు చాలా చక్కగా వాటిని ఇంటి దగ్గర బహుశా ప్రాక్టీస్ చేసి చదివి వచ్చి ఉంటారు. చాలా చక్కగా చదివారు. ఎందుకంటే ఆ పదాలు ఏమాత్రం కూడా నోరు తిరగని పేర్లు చాలా ఉన్నాయి. బట్ ఎనీవే, లెట్స్ లుక్ ఎట్ వర్స్ 22. 22వ వచనం వైపు మన దృష్టిని నిలుపుదాం. జాషువా చాప్టర్ 13 అండ్ వి షాల్ బి రీడింగ్ వర్స్ 22. 22వ వచనము నేను చదువుతున్నాను, గమనించమని మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయులు బేయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు చెప్పాలి ఖడ్గముతో చంపిరి. ప్రార్థన చేసుకుందాం. మంచితనానికి నిలువెత్తు నిదర్శనమైన మా పరమ తండ్రి, ఈ పూట నీ కృపను, నీ మంచితనాన్ని, నీ ప్రేమను, నీ వాత్సల్యతను, నీ క్షమాపణను, నీ అభిషేకమును మాకు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీలాగా మేము ఆలోచించలేం, నీలాగా మేము తలంచలేం ప్రభు. మా ఆలోచనల కంటే నీ ఆలోచనలు ఎంతో గంభీరముగా, ఘనమైనవిగా, గొప్పగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ పూట నీ మాటను మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఇప్పటికే మా మధ్య ఆత్మస్వరూపిగా ఉన్న యేసయ్య, మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో నీ పరిశుద్ధాత్మ కార్యాలని ఈరోజు మందిరంలో జరిగించండి. ప్రతి వారి యొక్క మనస్సును తెరవండి, మనోనేత్రాలు వెలిగించండి. గొప్ప జీవిత పాఠాలు మాకు నేర్పించి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిలోనికి ఈ సంఘాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు తండ్రి. నేను సంపూర్ణంగా తగ్గించబడాలి, మీరు పరిపూర్ణంగా, మీరు మాత్రమే హెచ్చింపబడాలి. ఈ సమయాన్ని, సహవాసాన్ని నీ చేతులు పెడుతూ యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. అందులో 22వ వచనంలో చదవబడ్డ మాట, ఇశ్రాయేలీలు బేయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న వర్తమానం కనిపించని శాపం, కనబడే శోధన. కనిపించని శాపం, కనబడే శోధన. The curse that you cannot see, but the temptation that you can see. బిలాము పరిశుద్ధ గ్రంథంలో ఒక కాంప్లికేటెడ్ క్యారెక్టర్. అంటే కాంప్లికేటెడ్ అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టసహితమైనటువంటి వ్యక్తి. సమాజంలో అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టసహితమైన మనుషులు ఉంటారు. అలాంటి కష్టసహితమైన మనుషులు సమాజంలో ఉంటే కొంచెం పర్వాలేదు. ఏ పాలు ప్యాకెట్ వేసేవాడో, పేపర్ వేసేవాడో అయితే పర్వాలేదు, ఆడెప్పుడు వెళ్తాడో వెళ్ళిపోతాడు. ఇంట్లోనే 24 గంటలు మనతో అర్థం చేసుకోవడం కూడా కష్టసహితమైన మనుషులు ఉన్నప్పుడు
జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అర్థం కావట్లే. అట్లాగే బిలాము కూడా చాలా కష్టతరమైనటువంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్. యు కెనాట్ అండర్స్టాండ్ హిమ్. బైబిల్లో ఆయన గురించి రాసిన మాటలు చాలా పాజిటివ్ గా ఉంటాయి. బట్ 22వ వచనం వచ్చేసరికి ఇశ్రాయేలీయులు చాలా మంది శత్రువుల్ని చంపుకుంటూ చంపుకుంటూ వచ్చి చివరికి బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. అరే, వాట్ వాస్ దిస్ మ్యాన్ స్టోరీ? అలా చంపబడ్డానికి అంత భయంకరమైన పని బిలాం ఏం చేశాడు? హూ ఇస్ దిస్ మ్యాన్ అండ్ వాట్ గాడ్ డిడ్ ఇన్ హిస్ లైఫ్? ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యాలేంటో ఈ పూట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. బిలాము గురించి మనకు అర్థం అవ్వాలంటే, బిలాము అంత ఘోరంగా చంపబడ్డాడు అంటే అతని జీవితం ఎలా గడిచిందో తెలియాలి అంటే మనం యెహోషువ గ్రంథంలో కూర్చుంటే మనం నేర్చుకోవడానికి అవకాశం కలగదు. అందరూ సంఖ్యాకాండానికి వెళ్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 22వ అధ్యాయం నుంచి మన ధ్యాన భాగం ఆరంభమవుతుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. బైబిల్ తెరిచే ఉంచండి. ఎవరు వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ మూసి పెట్టొద్దు. కీప్ యువర్ బైబిల్స్ ఓపెన్. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. దాట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ టెక్స్ట్. ఈ 22వ అధ్యాయంలో బైబిల్ తెరిచి ఉంచండి. అవసరమైనప్పుడు కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం. 22వ అధ్యాయంలో వాట్స్ హ్యాపెనింగ్? ఇశ్రాయేలీయులు యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లు వాళ్ళు యోర్దాను దాటారు. యోర్దాను దాటడం చాలా ఆశ్చర్యం. అదే ఆశ్చర్యం అనుకుంటే 40 ఏళ్ల క్రితం దేవుడు యోర్దాను దాటక ముందే వాళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు పాయలుగా చేశాడు. అవన్నీ లోకంలో ఉన్న అన్ని దేశాలు వింటున్నాయి. అమోరీలు వింటున్నారు, హిత్తీలు వింటున్నారు, యెబూసీలు వింటున్నారు, పెరిజ్జీలు వింటున్నారు. ఒరే, ఈ ఇశ్రాయేలీయులకి వాళ్ళ దేవుడు అండగా నిలబడి వాళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఈ ఇశ్రాయేలీయులకి వాళ్ళ దేవుడు అండగా నిలబడి ఇదిగో యోర్దాను కూడా 2 ముక్కలుగా చేసేశాడు. ఈ ఇశ్రాయేలీయులు సుత్తి వాడలేదు, పెద్ద పెద్ద ఆయుధాలు వాడలేదు. కేవలం దేవుని స్తుతిస్తూ తిరిగితేనే ఎరికో గోడలు కూలిపోయాయిరా. ఈ ఇశ్రాయేలీయులు ఒక్కసారి కాదురా, ఒకేసారి ఒక్కడిని కాదు 5 రాజుల్ని, అమోరీయుల చక్రవర్తుల్ని 5 చంపేశారా. ఈ ఇశ్రాయేలీయులు ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు రే. ఈ ఇశ్రాయేలీయులు ఇంత బలంగా ఎవ్వరు కూడా దే ఆర్ అన్స్టాపబుల్. అందరూ ఒకసారి అన్స్టాపబుల్ అని చెప్పండి నాకు కొంచెం గట్టిగా. అన్స్టాపబుల్. ఈ ఇశ్రాయేలీయులు దే ఆర్ అన్స్టాపబుల్. వారిని ఆపలేకపోతున్నాం మనం. వారి విజయాన్ని ఆపలేకపోతున్నాం, వారి జయాన్ని ఆపలేకపోతున్నాం. వాళ్ళు దాటుకుంటూ దూసుకుంటూ జయించుకుంటూ దేశాల్ని, గోడల్ని, సముద్రాల్ని, నదుల్ని దాటుకొని వచ్చేస్తున్నారు. ఈ ఇశ్రాయేలీయుల్ని మనం ఆపలేకపోతున్నాం. వీళ్ళని ఆపాలి అంటే యుద్ధంతో ఆపలేం. ఎందుకంటే వాళ్ళు అన్ని యుద్ధాలు ఇప్పటికే ఏం చేశారు? గెలిచారు. కమాన్, జాగ్రత్తగా వినాలి మీరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెసేజ్ వినాలి. వాళ్ళు అన్ని యుద్ధాలు గెలుస్తున్నారు గనక వాళ్ళతో యుద్ధం చేస్తే కొత్తగా గెలవలేం. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళదే ఆధిపత్యం, వాళ్ళదే పై చెయ్యి కనుక మనం ఏదో ప్రత్యేకమైన యుద్ధం చేద్దామంటే యుద్ధం ద్వారా వీళ్ళని గెలవలేం. వీళ్ళని గెలవాలంటే ఒక్కటే ఆయుధం. బాగా ఆలోచించాడు. ముందు రోజు రాత్రి మోయాబు రాజు బాలాకు బాగా ఈజీ చైర్ లో కూర్చొని ఊగి 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 చివరికి ఏమని ఆలోచించాడంటే, ఈ ఇశ్రాయేలీయుల్ని ఓడించాలి అంటే భౌతికమైన యుద్ధం చేస్తే అవదు. వాళ్ళని వెనకున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆ వెనకున్నటువంటి శక్తి ఉంది. ఇశ్రాయేలీయుల్ని కాపాడుతున్న శక్తి ఉంది. ఇశ్రాయేలీయులకి విజయం ఇస్తున్న ఒక శక్తి ఉంది. ఇశ్రాయేలీయులకి వాడు అడుగుపెట్టిన చోటల్లా వాళ్ళ ముందు మహారాజులు సైతం కూడా ఓడిపోయేటట్టు చేసే ఘనమైన దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఉన్నంత వరకు మనం ఇశ్రాయేలీయుల్ని టచ్ కూడా చేయలేము. ఆ దేవుని శక్తి వాళ్ళతో ఉన్నంత వరకు మనం ఇశ్రాయేలుతో ఎన్ని యుద్ధాలు చేసినా మనం ఓడిపోతాము. కనుక ఇశ్రాయేల్ని దెబ్బ కొట్టాలంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ యాక్షన్, ఇట్ హ్యాస్ టు డూ సంథింగ్ స్పిరిచువల్. ఇశ్రాయేలుని దెబ్బ కొట్టాలంటే భౌతికంగా వాళ్ళని దెబ్బ కొట్టలేము, ఎందుకంటే వాళ్ళు అన్ని గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళని దెబ్బ కొట్టాలంటే వాళ్ళని శపించాలి. అందరూ చెప్పండి, శపించాలి.
కొంచెం గట్టిగా చెప్పండి, శపించాలి. శాపం కంటికి కనబడతా? రే బయటికి వెళ్తున్నావు, నీ కాళ్ళు వాళ్ళు ఇరిగిపోతారే రే. మీరు ఎప్పుడు వినుండరు లాంటి మాటలు. మా ఊరు సైడ్ కొంతమంది అట్లా అంటూ ఉంటారు. మీరే ఈ ఊర్లో అట్లాగా అనరు అనుకోండి, మీరందరూ మంచివారు. కొంతమంది అట్లా అంటుంటారు, బయటికి వెళ్ళావు నువ్వు ఇంటికి రావు ఇంకా అని సాయంకాలం మళ్ళీ క్యారేజ్ పట్టుకొని వచ్చేస్తాడు. కానీ వీళ్ళకున్న కోపాన్ని తట్టుకోలేక ఏదో రీతిలో బయటికి కొన్ని మాటలు వాడతాం. ఐ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. వి స్పీక్ సర్టెన్ వర్డ్స్. కొన్ని మాటల్ని మనం వాడతాం. నువ్వు ఇలాగైపోతావు, నువ్వు అలాగైపోతావు. వి స్పీక్ సర్టెన్ వర్డ్స్. కానీ ఆ మాట వినబడుతుంది కానీ కంటికి కనబడదు. ఎంతమందికి అర్థమైంది నా మాట? నేను మాట్లాడే మాటలు మీకు వినబడుతున్నాయి కానీ మీ కంటికి నా మాటలు కనబట్లే. అవి అక్షర రూపంలో ఒక మాటలే. ఇట్స్ జస్ట్ వాయిస్, ఇట్ ఈస్ కమింగ్ అవుట్. అలాగే ఇప్పుడు మోయాబు చక్రవర్తి బాగా ఆలోచించి ఏమనుకున్నాడంటే, దైవ ప్రజలైన ఇశ్రాయేల్ని ఆపాలి అంటే ఐ కెనాట్ స్టాప్ దెమ్ బై వార్. యుద్ధం వల్ల నేను వాళ్ళని ఆపలేను. ఐ కెనాట్ బ్రింగ్ మోర్ ఎలిఫెంట్స్ అండ్ హార్సెస్ టు స్టాప్ దెమ్. గొప్ప గొప్ప రథాన్ని తీసుకొచ్చి, గుర్రాల్ని తీసుకొచ్చి, ఏనుగులు తీసుకొచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళు ఆగరు. వాళ్ళ వెనకున్నవాడు, వాళ్ళతో ఉన్నవాడు, వాళ్ళని సంరక్షిస్తున్నవాడు ఒకడున్నాడు. ఆయనని మనం అరికట్టాలి. ఆయన శక్తి వీళ్ళని కాపాడుతుంది. ఆ దేవుని శక్తి వీళ్ళని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తుంది. ఆ దేవుని శక్తి ఎక్కడ వీళ్ళు తలదించి ఓడిపోకుండా కాపాడుతుంది. ఆ దేవుని శక్తి ఎంత పెద్ద సముద్రం అయినా వాళ్ళ మధ్యలోంచి తీసేస్తుంది. ఆ దేవుని శక్తి వీళ్ళు ఎంత బలహీనులైనా బలమైన సైనికుల మీద విజయాన్ని ఇస్తుంది. గనుక వీళ్ళని ఓడించాలంటే ఆ దేవుని శక్తి వీళ్ళ మీద పని చేయకుండా నేను. ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. సిప్పోరు కుమారుడైన బాలాకు, సంఖ్యాకాండం 22వ అధ్యాయం, బైబిల్ మూసేయొద్దు. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసిందంతా చూసి, జనము విస్తారంగా ఉన్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడి, అండర్లైన్ దట్ వర్డ్, మిక్కిలి భయపడి, మోయాబీయులు ఇశ్రాయేలుకు జంకిరి. సెకండ్ వర్డ్, అండర్లైన్ దట్ వర్డ్, జంకిరి. నెంబర్ 1 భయపడ్డారట ఇశ్రాయేల్ చూసి. నెంబర్ 2 జంకారట. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉంది. యావత్తును ఇప్పుడు నాకివేయనని. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. కాబట్టి అప్పుడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది వద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. ఏంటది? చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చారు, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదురు దిగి ఉన్నారు. 6వ వచనం, కాబట్టి నీవు దయచేసి వచ్చి ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము నొందుదునేమో. వావ్! ఈ జనాల్ని నా సైన్యంతో యుద్ధం చేస్తే నేను ఓడిపోతాను, ఎందుకంటే నన్ను మించిన సైన్యాలన్నీ వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. ఈ జనాల్ని నా వార్ స్ట్రాటజీతో నేను గెలవలేను. ఈ జనాల్ని నేను ఆయుధాలు పట్టుకుంటే గెలవలేను, ఎందుకంటే ఇశ్రాయేలు ఒక్కడే 1000 మందిని తరివేస్తున్నాడు. ఇశ్రాయేలు ఒక్కడే 1000 మంది శత్రువులను తరివేస్తున్నాడు. ఇశ్రాయేలు ఇద్దరు కలిస్తే 10,000 మంది తరివేస్తున్నారు. అలాంటి శక్తి వాళ్ళకి ఉంది అంటే వాళ్ళతో ఉన్నవాడెవడు? కమాన్ మాట్లాడాలి. వాళ్ళతో ఉన్నవాడెవడు? దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. దేవుడు వాళ్ళకి శక్తినిస్తున్నాడు. దేవుడు వాళ్ళ ముందు ఎవ్వరు కూడా తల ఎత్తకుండా అందరినీ ఆ ఇశ్రాయేలు ముందు తల దించేలాగా ఓడగొడుతున్నాడు అని ఎవరికి అర్థమైంది? శత్రువుకి అర్థమైంది. శత్రువుకి అర్థమైంది. ఒక క్రైస్తవుడి బలం ఏంటో శత్రువుకు తెలుసు, క్రైస్తవుడికి తెలియదు. ఎంతమందికి అర్థమైంది నా మాట? ఒక విశ్వాసి బలం ఏంటో విశ్వాసికి తెలియదు, శత్రువుకు బాగా తెలుసు. ఒరే వాడు దేవుడు నమ్ముకున్నవాడురా,
వాడు దేవుడు వాడిని ఎప్పుడు విడిచిపెట్టడు రా. వాడు దేవుడిని నమ్ముకున్నాడు, యేసుని నమ్ముకున్నాడు రా. యేసుని నమ్ముకున్న వాడిని యేసు ఎప్పుడు విడిచిపెట్టడు రా అని ఎవరికి తెలుసు? మాట్లాడాలి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. శత్రువు తెలుసు. కానీ మనం ఎలాంటి అంటే మన మొక్కలు చూస్తే ఉంటది, సొరకాయ మొక్కలు వేసుకొని దేవుడు ఎప్పుడో మనల్ని వదిలేసినాడు అని మన మొక్కలు చూస్తే దేవుడు మనల్ని వదిలేశాడు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనల్ని ఎప్పుడో మర్చిపోయాడు అంటూ సకల బాధలు విచారాలన్నీ మనలోనే కనబడుతున్నట్టు ఉంటుంది. బట్ enemy knows the power of a Christian. Can I hear one amen? The power of a Christian. క్రైస్తవుడి యొక్క శక్తి, క్రైస్తవుడి యొక్క బలము, యేసుని నమ్మిన వాని యొక్క బలము నీకు తెలియదు. నువ్వు క్రైస్తవుడు అయినా నీకే తెలియదు. నువ్వు యేసుని నమ్ముతున్నావు కానీ నీకే తెలియదు నీ బలం ఏంటో. నువ్వు యేసుని నమ్ముతున్నావు కానీ నీకు తెలియదు నీ ఆధిక్యత ఏంటో. నువ్వు యేసుని నమ్ముతున్నావు కానీ నీకే తెలియట్లేదు దేవుడు నీకు ఇచ్చిన అపారమైన నీతో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఎంత గొప్పదో నీకు తెలియటం లేదు. కానీ ఎవరు తెలుసు? శత్రువు తెలుసు. రే వరుణ్ దీపక్తో దేవుడు ఉన్నాడు రా, నా పేరు ఎందుకు చెప్పుకున్నాను అంటే మీ పేరు పెట్టి మీరు చెప్పుకుంటారని. వాడితో మనం వద్దు. ఎవరున్నారు వాళ్ళతో? దేవుడు. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు రా. అదే గవర్నమెంట్ ఆఫీసులో నువ్వు ఆ సెక్షన్లో చూడు, ఒక క్రిస్టియన్ ఒక ఆవిడ ఉంటుంది, వద్దురా బాబు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు యేసుని నమ్ముకున్నారు. పలానా టీచర్ దగ్గరికి వెళ్ళొద్దు రోయ్, యేసుని నమ్ముకున్నారు వాళ్ళు, దేవుని నమ్ముకుని బిడ్డలాళ్ళు అని. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎంత శక్తిమంతులో నమ్ముకున్న వాళ్ళకి తెలియట్లే. నమ్ముకున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మాకే ఎందుకు ఈ బాధలు, మాకే ఎందుకు ఈ కష్టాలు, మమ్మల్ని ఎందుకు ఇలా బాధపడతావు, మాకు ఎందుకు ఈ వేదనలు ఇచ్చావు అని పనికి మళ్ళీ ప్రశ్నలు మనం వేస్తున్నాం. కానీ వాళ్ళతో దేవుడున్నాడు రా అని ఎవరు అనుకుంటున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడాలి. శత్రువు అనుకుంటున్నాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఆశ్చర్యకరమైన అద్భుతం అదే. ఇశ్రాయేలుని ఆపలేం, ఇందాక చెప్పాను, అన్స్టాపబుల్. వాళ్ళని ఆపలేం. వాళ్ళని ఆపడం మన వల్ల కాదు. యుద్ధం చేసి ఆపలేం, ఏమీ చేసి ఆపలేం. వాళ్ళని ఆపాలి అంటే వాళ్ళని కాపాడుతున్న దేవుడు ఉన్నాడే, ఆ దేవుడి నుంచి వాళ్ళని తప్పించాలి. వాళ్ళని ఆపాలంటే వాళ్ళు ఏ దేవుని దయ కింద ఉన్నారో ఆ దేవుని దయ వాళ్ళకి రాకుండా మనం చేయాలి. కనుక బాలాకు కబురు పెట్టాడు. ఏమని కబురు పెట్టాడు? బిలాముని పిలిచి, కమాన్ ఇప్పుడే చదివాం, ఏమని కబురు పెట్టాడు? నువ్వు రావయ్యా, వచ్చి మమ్మల్ని మా 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 కొండ మీదకి ఇశ్రాయేలు అందరిని ఏం చేయి? శపించు. అందరూ చెప్పండి, శపించు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా శపించారా? బాబోయ్ సైలెంట్గా ఉన్నారు, మీరు ఎప్పుడు చేయలేదు. పోనీ మిమ్మల్ని ఎవరైనా శపించారా? అమ్మమ్మమ్మ, దానికి కొన్ని తలలు బాగా ఊగుతున్నాయి, ఏటి కొప్ప బొమ్మలు ఊగినట్టు. బట్ ద థింగ్ ఇస్, బిలాము కబురు వచ్చింది. బిలాము ఎవరో తెలుసా? బై ద వే, మోయాబు దేశం నుంచి బిలాము ఉన్నటువంటి పేతోరు నది దగ్గర, యూఫ్రటీస్ దగ్గర ఆయన ఉన్నాడు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాము దగ్గరికి బాలాకు జనాల్ని పంపించాడు. 20 రోజుల ప్రయాణం. రిమెంబర్, 20 days జర్నీ. ఈ 20 రోజుల ప్రయాణం చేసి ఒరే ఎలా ఉన్నా ఆ బిలాముని పట్టుకొని రండి అన్నాడంటే, బిలాముకు ఆ రోజుల్లో ఎంత పెద్ద రెప్యుటేషన్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. బిలాము గారు అడుగు పెట్టారంటే, శాస్త్రి గారు వచ్చారు ఇక్కడ, అన్ని గడగడలాడిపోవాల్సినవే అని ఆయన ఎంట్రీ ఇస్తాడేమో మనకు తెలియదు. ఆయన ఎంట్రీలు ఎలా ఉండేవి ఆ రోజుల్లో. కానీ చాలా పురాతన గ్రంథాల్లో ఏమని రాశారంటే, హిస్ రెప్యుటేషన్ ఇస్ సో బిగ్. ఆయనకున్నటువంటి రెప్యుటేషన్ తెలుగులో ఏమనొచ్చు మనం? రెప్యుటేషన్, ఆయనకున్నటువంటి పేరు, ఆయనకున్న ప్రఖ్యాతి, ఆయనకున్నటువంటి ప్రఖ్యాతి చాలా గొప్పది. ఏంటంటే ఎంత గొప్పదంటే, ఆయన వచ్చి ఎవరిని శపించినా వాళ్ళందరూ ఏమైపోతారు? అండ్ నౌ బాలాక్ ఆ విషయం తెలుసు. యుద్ధం చేస్తే గెలవని దేశాన్ని నేను ఇప్పుడు ఎలాగా అటాక్ చేయాలి? కనిపించే ఆయుధాలతో కాదు, కనిపించని శాపంతో అటాక్ చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది అపవాది ఆలోచన? ఈరోజు కనిపించే ఆయుధంతో అటాక్ చేస్తే వాళ్ళ ముందు మనం నిలవలేం, ఎందుకంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడు. కనుక కనిపించే ఆయుధంతో కంటే కనిపించని శాపంతో వాళ్ళ మీద మనం దాడి చేద్దాం. అపవాది ఆ రోజు అంతే, అపవాది ఈ రోజు అంతే. ఈ రోజు నీ బలం అపవాది తంత్రాలను తెలుసుకోవడం లేదు. ఈ రోజు నీ బలం నీతో ఉన్న యేసు శక్తి
శక్తిని నమ్మడంలో ఉంది. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? అపవాది తంత్రాల్ని తెలుసుకోవడంలో నీ బలం లేదు, అపవాది స్ట్రాటజీలను తెలుసుకోవడంలో నీ బలం లేదు. తెలుసుకుంటే నీకు అవేర్నెస్ పెరుగుతుంది. కానీ నీ బలం ఎంత ఉందో తెలుసా? అపవాది ఎన్ని యుక్తులు పన్నినా నీ జీవితాన్ని అడ్డుకోవడానికి, నిన్ను స్టాప్ చేయడానికి, అపవాది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ద బెస్ట్ థింగ్, నీ ఆయుధం, నీ యొక్క బలం, నీ శక్తి ఎందులో ఉందో తెలుసా? నువ్వు తెల్లారే లేచి దేవుని దగ్గర వేసేస్తావే మోకాళ్ళు, అక్కడ ఉంది నీ శక్తి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? తెల్లారే నీ కాళ్ళు మంచం నుంచి దిగ్గానే నువ్వు మోకాళ్ళు వేస్తావే, అక్కడ ఉంది నీ బలం. ఆ బలం అపవాదికి తెలుసు, కానీ ఆ మోకాళ్ళలో ఉన్న బలం క్రైస్తవులకు తెలియట్లే. ఆ మోకాళ్ళలో ఉన్న బలం అపవాదికి తెలుసు, కానీ నీకే తెలియట్లే. మోయాబుకు అర్థమైంది, ఒరే వీళ్ళని మనం ఆపలేమరా, వీళ్ళని ఆపాలంటే ఆ అమ్మోరీలు 5 రాజులే ఎప్పుడు ఆపేయచ్చు, కానీ వీళ్ళు ఆగట్లేదంటే వీళ్ళు వెనకున్న దేవుడు శక్తిమంతుడు. కనుక మనం ఏం చేద్దాం? ఇప్పుడు కనిపించే ఆయుధం కంటే కనిపించని శాపాన్ని వీళ్ళ మీదకి రిలీజ్ చేద్దాం. బాలాక్ కమ్స్ ఇంటూ స్టోరీ. బయలుదేరాడు, వీళ్ళందరూ బయలుదేరారు. మొత్తం 20 రోజులు ప్రయాణం చేసుకొని, ఆ 20 రోజుల్లో ఏం తిన్నారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి 20 రోజులు వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చి, నన్ను ఆకర్షించిన పదం ఒకటి ఉంది ఇందులో, నాకు చాలా నచ్చింది. నా బైబిల్లో దాన్ని బాగా అండర్లైన్ చేశాను. మెసేజ్ రెడీ అవుతున్నప్పుడు వాళ్ళు ఖాళీ చేతులతో రాలే. ఒకసారి 7వ వచనం చదవండి ఎవరైనా. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదె సొమ్ము, అబ్బబ్బబ్బబ్బ ఎంత బాగా రాశారో తెలుగు బైబిల్లో, సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలతో అతని చెప్పిరి. ఏం పట్టుకొచ్చారు? సోదే. అందరూ చెప్పండి, సోదే సొమ్ము. ఇంకొచ్చి గట్టిగా చెప్పండి. మీ విజయనగరం జిల్లాలో కనబడుతున్నారా? సోది చెప్తామమ్మ, సోది జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. నా చిన్నప్పుడు రైల్వే క్వార్టర్స్ లో తిరిగేవారు. అదేదో ఐస్ క్రీమ్ అనుకొని నేను కిటికీలో అమ్మా అని పిలిచేవాడు. మా అమ్మగారు పగలు కొట్టేవారు నా మూతిని. అది ఐస్ క్రీమ్ అనుకునేవాడు నేను. తర్వాత సోదే చెప్తారో మనకు తెలియదు అప్పుడు. కానీ వైజాగ్లో తిరిగేవారు సార్, రైల్వే క్వార్టర్స్ లో వీధుల్లో తిరిగేవారు. మరి ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ మరి సోది చెప్పగలిగే మహాజ్ఞాని, మంచి రెప్యుటేషన్ కలిగినటువంటి బిలాము దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళే, కొంచెం బరువుతో వెళ్ళారు. బరువు గట్టిగానే ఉంది. వెళ్ళి తలుపు కొట్టి అయ్యగారితో మాట్లాడి, సార్ మమ్మల్ని బాలాక్ గారు పంపించారు, మరి ఒక దేశం ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, వాళ్ళు చాలా విస్తారమైన దేశం, వాళ్ళని ఎదుర్కోవడానికి మా శక్తి సరిపోవటం లేదు, కనుక మీరు వచ్చి వాళ్ళని ఏం చేయాలంటే, మాట్లాడండి, మీరు వచ్చి ఏం చేయాలి? వాళ్ళని శపించాలని మా అయ్యగారు మమ్మల్ని పంపించారంటే. ఊరికే పంపలేదండి బాబు, చూడండి ఆ బస్తా సోది సమ్మంతా అందరూనే ఉందండి బాబు, మరి మీరు బయలుదేరితే వెళ్ళిపోదాం అనగానే ఈజీ చైర్లో కూర్చొని బిలాము అన్నీ విని, మీరు పిలిస్తే నేను వచ్చేస్తాను అనుకుంటున్నారా అని అనుకున్నాడేమో, నాకు తెలియదు. కానీ బైబిల్లో అలాగే ఉంది. ఓ మాట చెప్పాడు, ఆ మాట నాకు చాలా నచ్చింది. ఆ మాట నేను చదివి ఏం భక్తుడురా బాబు అనిపించింది. ఆ మాట అంత సూపర్గా ఉంది. ఏమన్నాడో తెలుసా? చూడండి అందరూ ఒక్కసారి, అందరూ బైబిల్ చూడండి. అందుకే బైబిల్ మూసేయొద్దని చెప్పాను. లెట్స్ రీడ్ వర్స్ 8. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాట నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. అప్పుడు మోయాబు అధికారులు, సో బిలాం ఎలా కనబడుతున్నాడంటే, మీ సోది సొమ్ము చూసి నేను రానురా, ఎవరు మాట్లాడాలి నాతో? వావ్, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అది మంచి లక్షణమా చెడ్డ లక్షణమా? చాలా మంచి లక్షణం. ఎదురుగా సోది సొమ్ము కనబడుతున్నా ఆఫర్ చాలా బాగుంది, దేవుడు నన్ను బాగా దీవించాడు అని అనుకొని వెళ్ళిపోలే. He said, no, you have bought this, that's fine, but let me consult my God. నేను ఒక్కసారి యెహోవాను కూడా ఏం చేయాలి? నేను సంప్రదించాలి. దేవుడు ఏం చెప్తాడో చూడాలి. ఒకవేళ దేవుడు చెప్తే అప్పుడు నేను వస్తాను అన్నట్టుగా మాట్లాడగానే నాకు అనిపించింది, బిలాము చాలా భక్తిపరుడు. నేను ఫస్ట్ లోనే చెప్పాను, ఈజ్ అ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అని. బిలాము చాలా భక్తిపరుడు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకు ముందు ఏం చేస్తున్నాడు? నేను దేవుణ్ణి
సంప్రదిస్తానంటున్నాడు. వావ్, వెరీ గుడ్. వీడికేమో రెప్యుటేషన్ ఏమో ప్రజలందరినీ శపిస్తాడని, మంత్రాలు చేయగలడని, లేకపోతే ఇంకేవో చేయగలడని. బట్ దిస్ మ్యాన్ ఈస్ టాకింగ్ అబౌట్ జెహోవా గాడ్. యెహోవా దేవుడి గురించి మాట్లాడుతూ, నేను ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటేనే మీతో వస్తా. నెంబర్ 1, బిలాము ఇశ్రాయేలుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, బిలాము పద్ధతులు అన్య దేశపు పద్ధతులు. కానీ బిలాముకి ఎక్కడో యెహోవాను గుర్చినటువంటి ఒక అవగాహన ఉంది. అండ్ నౌ హీ గోస్ ఇంటు ప్రేయర్. 9వ వచనం నాకు బాగా ఇష్టమైన వచనం. బిలాము ప్రార్థనలోకి వెళ్ళాడు. బైబిల్లో రాసిన మంచి మాట, యెహోవా దేవుడు బిలాము నొద్దకు వచ్చెను. అండర్లైన్ చేసుకోండి ఆ మాట, చాలా అద్భుతమైన మాట. పెన్లో పెన్సిల్ ఉన్న వారు దయచేసి అండర్లైన్ చేయండి. 9వ వచనంలో దేవుడు బిలాము నొద్దకు వచ్చెను. గాడ్ హ్యాస్ కమ్ టు మీట్. ఈ సోది చెప్పేవాడిని, ప్రజలందరినీ శపించే అధికారం ఉందని భావిస్తున్న వాడిని, ఆ వ్యక్తిని కలుసుకోవడానికి దేవుడు దిగొచ్చాడు. ఆ వ్యక్తితో మాట్లాడడానికి దేవుడు దిగొచ్చాడు. కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, నువ్వు ఎంత చెడ్డవాడివైనా, నువ్వెంత ఘోర వ్యక్తివైనా, నీ నమ్మకాలు, నీ మూఢ నమ్మకాలు, నీ భయంకరమైన నమ్మకాలు, నీ బుద్ధిలో ఉన్న లోపాలు, నీ మనసులో, నీ స్వభావంలో ఉన్న లోపాలు ఎంత చెడ్డవని దేవుడికి తెలిసినా మనతో మాట్లాడడానికి మొదటి అడుగు ఎప్పుడు దేవుడే వేస్తాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? దేవుడు మాట్లాడలేనంత ఘోరమైన పాపి ఈ భూమి మీద ఇంకా పుట్టలే. దేవుడు క్షమించలేనంత దౌర్భాగ్యుడు ఈ భూమి మీద ఇంకా పుట్టలే. వీడితో నేను మాట్లాడను అని అనుకునే దౌర్భాగ్యుడు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. God speaks to every person, primarily to every worst sinner. ప్రతి ఘోరమైన పాపితో మాట్లాడడానికి చాలా ఇష్టంతో ముందడిగేసేవాడు ఎవడో తెలుసా? దేవుడే. ఒకవేళ దేవుడు నేను పాపులతో మాట్లాడను అని అనుకుంటే, ఏబేలుని చంపేసిన తర్వాత కయీనుతో దేవుడు ఏం చేయకూడదు? కమాన్ మాట్లాడాలి. కమాన్ చెప్పండి. ఏబేలుని చంపేసిన తర్వాత దేవుడు కయీనుతో మాట్లాడకూడదు. కానీ ఆ కయీను దగ్గరికి వచ్చి, ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఇలా చేసేవేటి? నీ తమ్ముడు రక్తం భూమిలోంచి నాకేం చేస్తుంది? మొరపెడుతుంది. ఏంటయ్యా నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయలేదు, ఇప్పుడు పాపం నీ గుమ్మం దగ్గర ఉందయ్యా అని చెప్పి దేవుడు ఎంత చక్కగా వచ్చి మాట్లాడాడు. నిజంగా దేవుడు మాట్లాడినంత ఘోరమైన పాపి ఈ భూమి మీద ఎవడో లేడు. అది ఈ రోజు మనందరికీ గొప్ప శుభవార్త. సంఘం అంతా కలిసి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దట్స్ ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్, దట్ గాడ్ విల్ ఆల్వేస్ బి రెడీ టు స్పీక్ టు ఎ సిన్నర్. ప్రజలందరినీ శపించే మహాజ్ఞానం ఉన్నటువంటి ఈ బిలాము దగ్గరికి ఆ రాత్రి ఎవరు మాట్లాడితే ఆకాశ నక్షత్రాలు కలిగాయో, ఎవరు మాట్లాడే సృష్టి అంతా లోబడతాదో, ఆ దేవుడు తన స్వరాన్ని బిలాముకు మొట్టమొదట వినిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండ్ టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఈ చాలా విస్తారమైనటువంటి కథని సింపుల్ గా చెప్పడానికి 12వ వచనంలో దేవుడు అన్నాడు ఒక మాట. అందరూ అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాట, నువ్వు వారితో, నెంబర్ 1, నువ్వు వారితో, కమాన్ చదవాలి, నువ్వు వారితో వెళ్ళకూడదు. నెంబర్ 2, ఆ ప్రజల్ని శపించకూడదు. నెంబర్ 3, వారు, అండర్లైన్ దట్ వర్డ్, వారు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అన్నా. ఎందుకంటే నా నమ్మకం, నేను ఆల్రెడీ యేసులో ఆశీర్వదించబడ్డాను. ఎంతమంది నమ్ముతున్నారు అది? ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. నో 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 నో. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? అబ్రహాము దీవెనలు, ఇస్సాకు దీవెనలు, యాకోబు దీవెనలు యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యక్తికి ఇవ్వబడ్డాయి. ఆమేన్. నమ్మిన వారికి ఇవ్వబడ్డాయి. కనుక నువ్వు ఆశ్రయించు ప్రభువా అని అడగొద్దు. ఏమనాలి తెలుసా? ప్రభు, అబ్రహాము దీవెనలు, ఇస్సాకు దీవెనలు, యాకోబు దీవెనలు నా ఇంటికి ఇచ్చినందుకు వందనాలు, నా వంశావళికి ఇచ్చినందుకు వందనాలు, నా గడపలో ఉంచినందుకు వందనాలు అని ప్రతిరోజు థాంక్ గాడ్. మనం ఇంకా ఎక్కడున్నామంటే, రైన్హార్డ్ బాంకే గారు చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. ఉదయకాలం నేను మీద మెసేజ్ ఇస్తున్నప్పుడు రైన్హార్డ్ బాంకే గారు ఒకసారి ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఐ వాస్ ఎ గ్రేట్
Fool, because I have been praying for many years. Jesus, please come. Jesus, please come. Jesus, please come. But one day I opened my Bible to Matthew 28 and I found that Jesus said, I am going to be with you always. నేనెప్పుడు మీతోనే ఉంటాను రా అని యేసు ప్రభువారు మత్తయి 28లో చెప్తే, నేను ఎంత వెర్రివాడిని కాకపోతే యేసు నా దగ్గర ఉండు, యేసు నా దగ్గరికి రా, యేసు ఈరోజు రా అని చాలా సంవత్సరాలు అడిగాను. నేను మతి లేని వాడిని. మనం మతి లేని వాళ్ళమే. ఎందుకంటే మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని అంటి పెట్టుకొని ఉన్న వాడిని మనం గుర్తించక నాతో ఉండు నా దగ్గర రా అని అడుగుతున్నామంటే మనం మతి లేని వాళ్ళమా కాదా? మీరే చెప్పాలి. నిన్ను విడవను అని దేవుడు అంటుంటే నువ్వేమో నాతో ఉండు ప్రభా, నా దగ్గర ఉండు ప్రభా, నువ్వు రా ప్రభా, మా మధ్యకి రా ప్రభా, ఇప్పుడే రా ప్రభా. ఆయన ఎప్పుడో ఉన్నాడుగా, ఆయన పోలేదు. ఆయన అంటాడు, రే వరుణ్ దీపక్కు నేను వెళ్ళిపోలేదు ఎక్కడికి, నేను నీ దగ్గరేగా ఉన్నాను. ఇన్ ద సేమ్ వే, అదే రీతిలో నన్ను ఆశ్రయించు ప్రభా, నన్ను దీవించు ప్రభా, నన్ను దీవించు ప్రభా. నో 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 నో, దేవుడు ఆల్రెడీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దీవెనలు యేసుని నమ్మిన ప్రతి వ్యక్తికి ఈ భూమి మీద దేవుడు దయచేశాడు. నమ్మినోడు గట్టిగా ఆమేన్ చెప్పాల్సిందే ఆ మాటకే. ఫర్ ద ఫస్ట్ టైం దేవుడు ఈ సోదెగాడితో మాట్లాడుతున్నాడు. ఈ సీన్ చాలా బాగుంది. నేను వారం రోజుల నుంచి మెసేజ్ రెడీ అవుతున్నాడు, ఊహించాను దేవుడు మాట్లాడుతున్నప్పుడు బిలాం రియాక్షన్ ఎలాగుంటుందో. వామ్మో, దేవుడు దిగొచ్చాడు బిలాం ఇంట్లోకి. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని కోపం ఏంటో బిలాంకి ఇంకా తెలియదు, రుచి చూడలే. దేవుని మంచితనాన్ని చూస్తున్నాడు. దేవుడు దిగి రావడమే మంచితనం, దేవుడు మాట్లాడడమే మంచితనం, దేవుడు స్పందించడమే మంచితనం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మూడు ఆజ్ఞలు. నెంబర్ 1, నువ్వు వెళ్ళొద్దు. నెంబర్ 2, నువ్వు శపించొద్దు. నెంబర్ 3, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు ఆశీర్వదింపబడినవారు. ద బ్లెస్సింగ్ ఇస్ అన్సీన్ బట్ ద రిజల్ట్స్ ఆర్ సీన్. ఇంగ్లీష్లో ఎంతమందికి అర్థమైంది? బ్లెస్సింగ్ ఇస్ అన్సీన్ బట్ ద రిజల్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ సీన్. మళ్ళీ చెప్తున్నాను, బ్లెస్సింగ్ ఇస్ అన్సీన్. ఆశీర్వాదం కంటికి కనబట్లే, కానీ ఆశీర్వాదం యొక్క ప్రభావం కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఏ దేశం వాళ్ళ ముందు ఓడిపోతుంది, ఎవరో వాళ్ళని ఓడించలేకపోతున్నారు. వీళ్ళు అడుగుపెట్టిన ప్రతి స్థలం నదులు వేరైపోతున్నాయి, సముద్రాలు వేరైపోతున్నాయి. ఆశీర్వాదం యొక్క ప్రభావం కనబడుతుంది. మనలో కూడా అంతే, మన జీవితాల్లో కూడా అంతే, మన జీవితాల్లో కూడా అంతే. నువ్వు ఎంత ఆశీర్వదింపబడ్డవాడువో నీకు తెలియట్లే, నేనెంత దీవించబడ్డవాడో నాకు తెలియట్లే. క్రైస్తవులకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పదో యేసులో తెలియటంలే. ఇంకా బుద్ధి లేని వారంగా వయసు పెరుగుతున్నా సంఘాలకి ఎన్ని సంవత్సరాలు సీనియర్ మెంబర్లు అని చెప్పుకుంటూ కూడా వాక్యంలో లోతులు తెలియకుండా ఇంకా మనం దేవాలను దీవించి అడుగుతున్నామంటే దేవుడు ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లే. అరే నేను ఎప్పుడో దీవించాను, నీతో నువ్వు ఉన్నాను, నువ్వు నేను ఎక్కడికి పోలే, నేను నీతో ఉన్నా. యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. We are already blessed. మనకున్న ఆధిక్యత మనకు తెలియట్లే, కానీ ఇందాక నేను చెప్పాను, మనకున్న ఆశీర్వాదం ఎవరికి తెలుసు బాగా? కమాన్ గట్టిగా మాట్లాడాలి. ఎవరు తెలుసు బాగా? శత్రువుకు తెలుసు, మనకే తెలియట్లే. మన మోకాళ్ళు వేస్తే జరిగే కార్యాలేంటో మనకే తెలియట్లే, కానీ మన మోకాలే కానీ ఆడు వణికిపోతాడు. అమ్మో, ఒరే వరుణ్ దీపక్ గడు మోకాళ్ళు వేసాడురా, ఏదో చేసి ఈ మోకాళ్ళ ప్రార్థన కంటిన్యూ అవ్వకుండా ఏదో చేయాలి రోయ్, వీడు కానీ ఎక్కువసేపు మోకాళ్ళు వేసాడు, రోజు కానీ చేస్తున్నాడు అనుకు రే, ఏదో జరిగిపోద్ది, మనం ఎలాగన్నా దీని నుంచి ఏం చేయాలి, తప్పించాలి. ఎంత విచారమో. యు డోంట్ నో హౌ బ్లెస్డ్ యు ఆర్, బట్ యువర్ ఎనిమీ నోస్ హౌ పవర్ఫుల్ యు ఆర్. యేసులో నువ్వు ఎంత దీవించబడ్డావో నీకు తెలియట్లే, కానీ యేసుని నమ్మిన నువ్వు ఎంత శక్తివంతుడువో శత్రువుకి చాలా. అంటే పాయింట్ ఇస్, దేవుడు వచ్చి వెళ్ళొద్దు అనగానే బిలాం బయటకు వచ్చి చాలా చక్కగా చెప్పాడు. ఎంత బాగుందో ఆ మాట. 13వ వచనం, ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు స్వదేశానికి వెళ్ళుడి, మీతో వచ్చుటకు యెహోవా నాకు సెలవివ్వలేదని. బిలాం ఒక మాట చెప్పలే. Can someone tell me what was that word that he did not tell them? యెహోవా నాకు సెలవివ్వలేదనే చెప్పాడే గాని ఒక మాట చెప్పలే. దేవుడు చెప్పిన మాట అంటున్నారు.
గట్టి చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఐపీఎల్లో 4-6 కొడితే కేకలేసే మీళ్ళు చర్చిలో చాలా సైలెంట్గా ఉంటే ఎలాగ? కమాన్ చెప్పండి. ఒక మాట చెప్పలేదు బిలాం వాళ్ళకి. ఆ మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో మీకు తెలియదు రే, ఆ దేవుడే చెప్పాడు. వాళ్ళు కమాన్ మాట్లాడాలి సంఘం అంతా. వాళ్ళు ఆ ఇశ్రాయేలీయులు ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. ఆ కుటుంబం ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. వారి దేవుని నమ్ముకున్నారు, వారు ఆశీర్వదింపబడిన వారు. వారు యేసుని నమ్ముకున్నారు, వారు ఆశీర్వదింపబడిన వారు. వారు పాకలోనే ఉన్నవారు కానీ యేసుని నమ్ముకున్నారు, వారు ఆశీర్వదించబడ్డారు. వారు 500 రూపాయల జీవితంతోనే ఉన్నారు కానీ యేసుని నమ్ముకున్నారు, వారు ఆశీర్వదింపబడ్డారు. వారు ఆశీర్వదింపబడ్డ జనము అన్న మాట ఈ ప్రజలకి చెప్పలే. సింపుల్ ఒకటే మాట చెప్పాడు, దేవుడు సెలవు ఇవ్వట్లేదు. అండ్ టు కట్ ద లాంగ్ స్టోరీ స్టార్ట్, త్వరగా ముగించాలి నేను. రెండోసారి మళ్ళీ వీళ్ళందరూ ఇంకా ఎక్కువ సోదె సొమ్ము, ఇంకా ఎక్కువ ఆభరణాలు, ఇంకా ఎక్కువ ఆస్తులతో మళ్ళీ వచ్చి, సార్ మా అయ్యగారు మళ్ళీ పంపారండి, కొంచెం మీరు రీకన్సిడర్ చేయండి సార్. ఏం చేయాలి? ఏమన్నాను నేను? కొంచెం రీకన్సిడర్ చేయండి సార్. అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మరి మీరు సామాన్యులా అండి, మీరు సామాన్యులా, మీరు చెప్పిస్తే ఏదైనా జరిగిపోద్ది. మళ్ళీ బిలాం ఈజీ చైర్లో కూర్చొని ఆ మాటలన్నీ విని, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, మళ్ళీ ప్రార్థన చేస్తాను అన్నాడు. దేర్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ రాత్రి ఇక్కడే ఉండండి, మళ్ళీ నేను ఏం చేస్తాను? వై యు వాంట్ టు ప్రే? దేవుడికి ఆల్రెడీ ప్రార్థన చేశాడు. దేవుడు ఆల్రెడీ ప్రార్థనలో 3 పాయింట్లు చెప్పాడు. నువ్వు వెళ్ళొద్దు, శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదింపడ్డవారు. కానీ సోది సొమ్ము ఏమైంది? డబల్ అయింది. సోది సొమ్ము డబల్ అయింది, ఆభరణాలు డబల్ అయ్యాయి, ఆస్తి డబల్ అయ్యాయి. అంతకంటే ఎక్కువగా బాలాకి ఏమని చెప్పాడంటే, రే ఈ భూమి మీద ఎవడు గౌరవించినంత గొప్పగా నేను గౌరవించిపోతున్నాను రా. నీకు పెద్ద సింహాసనం వేసి, నీకు తలపాగా పెట్టి, నీకు శాలువా కప్పి, నువ్వు మోయలేనంత బొక్కే ఇచ్చి నేను చాలా ఘనంగా గౌరవించిపోతున్నాను రా. ఈ మాటలన్నీ చాలా ఆకర్షిస్తున్నాయి, చాలా ఆకర్షిస్తున్నాయి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న టాపిక్ టైటిల్ బాగా గుర్తుపెట్టుకోండి. కనిపించని శాపం, కనిపించే శోధన. శాపం ఏమవుట్లే, కంటికి కనబడదు, కానీ ఆకర్షణ శోధన ఏమవుద్ది కంటికి. బిలాము వచ్చిన అధికమైన సోది సొమ్ముతో రెండవసారి ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు, రెండవసారి ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్ళాడో ఒకే విషయం మీద అడగడానికి, దట్స్ ఇట్. దేవుడు, ఒరే నీ ట్రూ క్యారెక్టర్ ఇప్పుడు బయటపడుతుంది, నేను ఆల్రెడీ ప్రార్థనలో చెప్పాను, కానీ నువ్వు మళ్ళీ అదే విషయం అడుగుతున్నావు. ఈ మాటలు ఎవరి కోసం? జాగ్రత్త వినండి. దేవుని దగ్గర మళ్ళీ 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 పోరాడి అడిగి 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 దేవుడు నువ్వు అని చెప్పినా మళ్ళీ అడిగి 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 పోరాడి సంపాదించుకున్న దాంట్లో ఏ రోజు నువ్వు సంతోషించు. ఎవరైనా ఆమె అని చెప్తారా? కొంతమంది 40 days ఫాస్టింగ్ ప్రేయర్. దేనికి రా అంటే బ్లూ కలర్ కార్ కావాలి బ్రదర్. బ్లూ కలర్ కార్కి 40 days ఫాస్టింగ్. దేనికి ఫాస్టింగ్ ప్రేయరు? ఆ అమ్మాయే కావాలి బ్రదర్. మీకు తెలియదులేండి, ఇలాంటివన్నీ ఉంటారు కొంతమంది, మీరు ఎప్పుడు చేసి ఉండాలంటే ఆ అబ్బాయే కావాలి. దానికి మళ్ళీ ఏంటి? ఏం ప్రేయరు? ఫాస్టింగ్ ప్రేయర్. నాలో ఉన్న లోపాలు సరిదిద్దు ప్రభు అని ఫాస్టింగ్ ప్రేయర్ లేదు. అసలు మన ప్రార్థనలకి మనకే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కొన్నిసార్లు మనకి అర్థం కాదు. పోనీ అవి పక్కన పెట్టండి, ఇది సాక్షాత్ దేవుడే దిగొచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళొద్దు, నువ్వు శపించొద్దు, నువ్వు వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు అబ్బాయి అని చెప్పినా కూడా రెండోసారి ప్రార్థనలోకి వెళ్ళాడు. చాలా జాగ్రత్త ఈ మాట వినండి. దేవుడు వద్దన్న దాన్ని అడిగి సంపాదించుకున్నది మనకి క్షీణతను తీసుకొస్తుంది. దేవుడు వద్దన్న దాన్ని ఇంకా గోచాడి గోచాడి సంపాదించుకోవడానికి ప్రయాసపడితే అది నీకు క్షీణతనే తీసుకొస్తుంది. యు విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్.
దట్ విల్ బి ఏ ప్లేగ్ టు యూ. ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటను ఎవరైనా నాకు చదివి వినిపిస్తారా? అందరూ బైబిల్ తెరవండి. చక్కటి మాట ఈ కీర్తనలో మనం చూడగలం. 106వ కీర్తన, 106వ కీర్తన 14 నుంచి 15 వచనాలు. 106వ కీర్తన 14 నుంచి 15 వచనాలు. ఈ మాటలు ఎంత దీవెనగా ఉన్నాయో. 106వ కీర్తన 14, 15 వచనాలు. అరణ్యములో, ఎడారిలో వారు కోరినది అయినను, చదివిడం కాదు, అక్కడ అండర్లైన్ చేయండి అన్నమాట. ఏదో వీరేంద్రనాథ్ నవల్ చదివినట్టు కాదు, అండర్లైన్ చేయండి. అయినను ఆ మాట ఎంత బాగుందో. వారి ప్రాణములకు ఆయన ఏం చేశాడు? క్షీణత కలుగు చేశాడు. క్షీణత రోజు రోజుకి క్షీణించిపోతున్నావు, కానీ బయటికి ఉన్నట్టున్నావు అంతే. లోపల ఏమవుతున్నావు? రోజు రోజుకి క్షీణించిపోతున్నావు. Don't try to convince God when God said no to you. దేవుడు ఎప్పుడైనా నో అని ఏదైనా చెప్తే దేవుడు మనసు మార్చడానికి ప్రయత్నించుకో. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నువ్వు 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దానికి జవాబు రాకపోతే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి మళ్ళీ చేసి దానికి జవాబు రాకపోతే నీటిలో ములుగు ఇంకోసారి చేసి నో 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 నో. When God said no, don't try to convince him again. బిలాము రెండోసారి ప్రార్థనలోకి వెళ్ళడం, వద్దన్న దేవుడే, మరి నీకు అంత సరదాగా ఉందా? సరే వెళ్ళు. దేవుడు ఎంత మంచోడో తెలుసా? నువ్వు అడుగుతుంది నీ జీవితానికి ప్రమాదం అని తెలిసి కూడా నువ్వు మళ్ళా అడుగుతుంటే దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? నువ్వు అడిగిన దాంట్లో ఎంత కష్టం ఉందో నీకు రుచి చూపించడానికి దేవుడు ఇస్తాడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు తెలుసు, రే ఇది మంచిది కాదు నీకు, అమ్మాయి నీకు ఇది మంచిది కాదు, నాకు అదే కావాలి, నాకు అది కావాలని చెప్తాను కదా నేను, నాకు అదే కావాలి. నువ్వు ఎలా చేస్తావు? అడుగుడి ఇవ్వండి అన్నావు, వెదకుడి దొరుకుడు అన్నావు, తట్టుడి తీపండి అన్నావు. మనమే మళ్ళీ బోల్డ్ రిఫరెన్స్లు దేవునికి కోట్ చేసి, అంటే దేవుడు బైబిల్ తెలియదు కదా మరి పాపం, మనమే వాక్యాలన్నీ ప్రార్థనలో దేవునికి మళ్ళీ ఎదురు చెప్పేసి దేవుడు అయ్యో పిచ్చి తల్లి చాలా అడుగుతుంది కానీ ఇది కరెక్ట్ కాదే, నీకు తర్వాత సర్ద తీరిపోద్దే, ఒరే మిక్కాయేలు చాలా ప్రార్థన కాదురా ధర్నా చేస్తుంది. ఎప్పుడైనా ధర్నా చేయడం చూసారా మీరు ఎవరైనా? నేను విలేకరుగా పనిచేసినప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసేవారు. రావాలి రావాలి, కలెక్టర్ గారు బయటికి రావాలి, కావాలి కావాలి, రేషన్ కార్డు కావాలి అని నేను విలేకరుగా పనిచేసినప్పుడు ధర్నా చేసేవారు. ధర్నా సరిగ్గా మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యేది. టెంట్ ఎర్రజెండలు కట్టేవారు. సర్లేండి అది వేరే సంగతి. కానీ మళ్ళీ నేను పాయింట్ ఏంటంటే 12 గంటలకల్లా ధర్నా అయిపోయేది. కలెక్టర్ గారు బయటికి రాలేదు, ఏం కార్డు, తెల్ల కార్డు వాళ్ళకి ఇవ్వలేదు. 12:30కి మంచి వేడి వేడి బిర్యానీ ప్యాకెట్లు చిన్న ఆటోలో దిగేవి. టాప్ మన ధర్నాలో పాల్గొన్న వారు అందరికీ ₹1 వాటర్ ప్యాకెట్. ధర్నా అయిపోయేది. మేము క్లిక్ అని ఫోటోలు తీసి నేను మొత్తానికి మ్యాటర్ సాయంకాలం వెళ్ళిపోయి పత్రికలో కలెక్టర్ ఆఫీస్ ముందు సామాన్యుల ధర్నా అని స్టేట్మెంట్ పెట్టి నేను న్యూస్ రాసేవాడు. తర్వాత నాకు అర్థమైంది, మన క్రైస్తవులందరూ కూడా దేవుని దగ్గర చేసే ధర్నాయే. ప్రార్థన ధర్నా చెప్పండి. ఒకసారి చేసి దేవాన్ని చిత్తవారు వదిలేస్తే ప్రార్థన, అడుగుడి ఇవ్వను, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడును, కమ్ ఆన్ డు ఇట్ లార్డ్. అదేంటది? ఇప్పుడు చెప్పండి. ధర్నా. నాయనా నువ్వు అనంత జ్ఞానివి, నా జీవితంలో ఏం చేయాలో నీకు బాగా తెలుసు. నేనైతే ఇలాగ అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు. నీ దృష్టికి అనుకూలమైతే అన్నీ చెయ్యి. నా జ్ఞానం చాలా చిన్నది, కానీ నువ్వు గొప్ప దేవుడివి, నీ జ్ఞానం చాలా పెద్దది. నీలా నేను ఆలోచించలేను, నా పరిధి నాకు తెలుసు. నీ చేతులకి ఈ విషయం, ఈ సబ్జెక్ట్ నీ చేతిలో పెట్టేస్తున్నాను, మరి నువ్వు ఏదో చూడు, నా ఫైల్ ఏటో మరి నువ్వే చూడు అని ప్రార్థన చేసి వదిలేస్తే అది ప్రార్థన. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్గా చాపేసి, నువ్వు ఎవరి కోసం చెయ్యు, నువ్వు ఎందుకు ఇవ్వవు,
అడుగుడు ఈ బండని ఎందుకు రాసావు అని మనం పాత సినిమాలో నాగభూషణంలో డైలాగులు వేస్తే అది ప్రార్థన అవ్వదు. కమాన్ చెప్పాలి, ఇప్పుడు ఏమవుద్ది? గట్టిగా చెప్పండి, ధర్నా అవుతుంది. బిలాము రెండోసారి మరలా వాళ్ళు వచ్చారు, సోది సొమ్ముకొచ్చి గట్టిగానే పట్టుకొచ్చారు. ఏమంటావు నువ్వు అన్నప్పుడే దేవుడు, ఆల్రెడీ నేను ఏమంటానో చెప్పాను కదరా, మళ్ళీ నువ్వు వచ్చి అడుగుతున్నావంటే నీ దురుద్దేశం ఇక్కడే ఏంటో, నువ్వు మోయాబు రాజు ఇచ్చే గౌరవాన్ని కోరుకుంటున్నావే గాని నా మాటకు లోబడే మనసు నీకు లేదురా బుజ్జే. మోయాబు రాజు ఇచ్చే సోదె సొమ్ము కావాలనుకుంటున్నావే గాని నేను దీవించిన ప్రజల్ని శపించకూడదనే జ్ఞానం నీకు. సరే, దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మీరు చెప్పాలి ఆన్సర్. దేవుడు రెడ్ ఫ్లాగ్ వేసాడా, గ్రీన్ ఫ్లాగ్ వేసాడా? కమాన్ చర్చ. ఉపవాసం ఉన్నారా ఎవరైనా? గట్టిగా మాట్లాడండి. దేవుడు ప్రార్థనలో రెండోసారి రెడ్ ఫ్లాగ్ ఊపాడా, గ్రీన్ ఫ్లాగ్ ఊపాడా? చదవడానికి టైం లేదు, గ్రీన్ ఫ్లాగ్ ఊపాడు. ఎల్లు 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 ఎల్రా, అంత సంతపడిపోతున్నావు, మంచిది కాదు, కానీ ఎల్లు ఎల్లు వెళ్తారని ఆశపడిపోతున్నావు, ఎల్లు మరి. God gave him a green signal, not because God wanted his people to be cursed. నా మాట ఎంతమందికి అర్థమైంది? దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రజలు శపించబడాలని కాదు, తన ప్రజలు వీడికి పాఠం నేర్పించాలని. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? వద్దన్నది 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 కావాలి కావాలి అని పోరాడి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా? గాడ్ రెస్పెక్ట్స్ హ్యూమన్ ఫ్రీడమ్. ఎప్పుడు మర్చిపోద్ది మాట, ఎప్పుడు మర్చిపోద్ది. ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తున్నాను, గాడ్ రెస్పెక్ట్స్ హ్యూమన్ ఫ్రీడమ్. ఇప్పుడు మూడోసారి మీరు చెప్పండి నాకు. గాడే వినబడ్డది, ఎస్ ఫిష్ ఫిష్ అన్నారు, తర్వాత మూడో ముక్క నాలుగో ముక్క వినబడలే. కమాన్ ఇంగ్లీష్లో, గాడ్ రెస్పెక్ట్స్ హ్యూమన్ ఫ్రీడమ్. దేవుడు మానవ స్వేచ్ఛను గౌరవించేవాడు. దేవుడు మానవ స్వేచ్ఛను గౌరవించేవాడు గనుకే వెళ్ళమన్నాడు. బైబిల్లో ఇది మనం క్లియర్ గా చూడగలం. దేవుడు మానవ స్వేచ్ఛను గౌరవించని వాడు అయితే ఆ రోజు అవ్వమ్మ దీన్ని తాటిమట్టిచ్చి పడేయాలి నడుమే కొట్టి, ఏం చెప్పాను నీకు? మంచి చెడులు తెలివినిచ్చే జ్ఞానం చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను, ఏంటి పన్ను పడేయాలి అప్పుడే కొట్టును. కానీ ఆపలే. గాడ్ రెస్పెక్ట్స్, కమాన్ చెప్పాలి, హ్యూమన్ ఫ్రీడమ్. అది నీకు నష్టం కలుగుద్దని దేవుడికి తెలుసు. నువ్వు అడిగేది నీకు నష్టం చేస్తుందని దేవుడికి తెలుసు. నువ్వు పట్టుకున్నా నేను పట్టిన కుందేలకి కమాన్ అని నువ్వు దాన్ని అలా పట్టుకొని ఉంటే అది నీకు నష్టం కలుగుతుంది దేవుడు తెలుసు. కానీ నువ్వు అడుగుతున్నావు. సరే, అందులో ఎంత కష్టం ఉందో నేను నీకు నెక్స్ట్ డే చూడాలండి. దేవుడు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో బిలాము ఇంకా ఫుల్ డ్రెస్అప్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి తనకి ఇష్టమైన చక్కటి ఫేవరెట్ గాడిదనెక్కి, ఎందుకంటే దాని మీద ఆ రోజుల్లో ప్రయాణం, ఆ ఫేవరెట్ గాడిదనెక్కి మొత్తం మోయాబు రాజు పంపించినటువంటి వాళ్ళందరితో అయ్యగారు మీరు వస్తున్నారు, అయ్య బాబోయ్ మీరు వస్తున్నారు, మా రాజుగారు ఎంత సంతోషపడిపోతారండి, పోన్లేండి మా ప్రయాజ్ బాబు మీరు రావాలండి బాబు, వస్తున్నాను బయలుదేరుతున్నాను, సమస్తం సిద్ధం చేయండి అని చెప్పి మొత్తానికి అంతా బయలుదేరి వెళ్ళి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడంటే గాడ్ గేవ్ హిమ్ పర్మిషన్. కానీ ముందున్న క్రొకడైల్ ఫెస్టివల్ హీ డజంట్ అండర్స్టాండ్. వాట్ ఈస్ బిఫోర్ హిమ్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇంత గొప్ప నాకు అర్థం కాని విషయం ఈ వారం అంతా నా ప్రసంగంలో నేను ఆలోచన చేస్తూ నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవునితో మాట్లాడాడు, దేవుడే దిగొచ్చాడు. ఒకటి కాదు 2 సార్లు దేవుడు మాట్లాడాడు. కళ్ళ ముందు దారికి అడ్డుగా ఉన్నా మీరు మాట్లాడాలి సార్. కళ్ళ ముందు దారికి అడ్డుగా కత్తి దూసుకొని నిలబడింది దేవదూత, బిలాంగా నేసేద్దామని. ఒరేయ్ నువ్వు టర్నింగ్ తిరగని పీకరికిస్తాను రా. ఆ దేవదూతను గుర్తించలేకపోయాడు. కళ్ళు ఎంత మూసుకుపోయాయో కదా. అలా కళ్ళు మూసుకుపోయిన వాడిని సమాజంలో ఎంతమందిని చూశాను నేను 16 సంవత్సరాల్లో మినిస్ట్రీలో. ఇక్కడ చూశాను, విదేశాల్లోనూ చూశాను. ఇంకా అక్కడ తక్కువ, ఇక్కడ ఎక్కువ భారతదేశంలో.
కళ్ళు మూసుకుపోయిన వాడిని ఎంతమందిని మనం చూస్తామో. ఇన్ఫాక్ట్ మన కళ్ళే ఎన్నోసార్లు మూసుకుపోతుంటాయి. మనమేం భక్తులమా, నీతిమంతులమా, పరిశుద్ధులమా, గొప్ప ప్రార్థనా పరులమా? లేదు లేదు లేదు. దేవునితో మాట్లాడే అనుభవం ఉండి కూడా, దేవుడు దిగొచ్చి తనతో మాట్లాడుతున్నా కూడా, తన కళ్ళ ముందు తన్నే ఆపడానికి సిద్ధంగా కత్తి దూసుకొని ఉన్న దూతను మీరు అందరూ ఎలా చూస్తున్నారంటే, పాస్టర్ గారు ఎక్కడుందండి ఆ మాట, మాకు ఎక్కడ కనబడలేదండి అన్నట్టు చూస్తున్నారు. దయచేసి ఎవరైనా తీసిన వారు త్వరగా చదవండి అమ్మా. యెహోవా దూత, వెరీ గుడ్. సంఖ్యాకాండం యెహోవా దూత చదవాలి. యెహోవా దూత, యెహోవా దూత రెడీగా త్రోవలో నిలిచి. ఎంత బాగుందో ఆ మాట. నేను చదువుతున్నాను 22వ వచనం, సంఖ్యాకాండం 22:22. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. థ్యాంక్ గాడ్. అతడు వెళ్ళుతుండగా దేవుని కోపం రగులుకొనెను. రెండవది, యెహోవా దూత అతనికి విరోధి అయి, అండర్లైన్ దట్ వర్డ్, అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. ఎలాగుంది యెహోవా దూత? 23వ వచనం, యెహోవా దూత చేతిలో ఖడ్గము దూసి. వావ్. బిలాముని ఎల్లమన్న దేవుడే. అయ్యగారులు, అమ్మగారులు, సంఘ నాయకులు, నేను అందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట. మనం దేవునితో మాట్లాడే అనుభవం ఉండి కూడా కొన్నిసార్లు దేవుడు నీకు సిద్ధపరిచిన దాన్ని నువ్వేం చేయలేవచ్చు, కంటికి నీకు. ఎందుకంటే నీ కన్ను, అత్యాశ నీ కన్నుల్ని కప్పేసింది. ఎవడో వేస్తారన్న సింహాసనం నీ కన్నుల్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. సోదె సొమ్ము బిలాము కన్నుల్ని కప్పేసింది. ఆకర్షణ కళ్ళల్ని కప్పేసింది. ఆ ఊబిలో కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీకు అదే కనబడుతున్నప్పుడు, కళ్ళ ముందు ఉన్నటువంటి దేవుని దూత నీ ఎదురుగా ఉన్నా నేను అడ్డుపరచాలని ప్రయత్నిస్తున్నా, అది నీకు కనబట్లే. ప్రసంగం చేస్తున్న నేను కూడా దీనికి అతీతుడిని కాదు. ఎందుకంటే నేను కూడా మనిషినే. అందుకే మన పంచేంద్రియాలు ఎప్పుడు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. నమ్మనులు ఎవరైనా ఆమేన్ చెప్తారు ఆ మాటకి? నా వెనక్కి మాటలు చెప్పండి. యేసయ్యా, గట్టిగా, యేసయ్యా నా పంచేంద్రియాలని నీ స్వాధీనంలో పెట్టుకోండి. ఆమేన్. ఈ ప్రార్థన ప్రతిరోజు చేయండి. ఈ ప్రార్థన ప్రతిరోజు చేస్తే నువ్వు స్పిరిచువల్ గా దేవుడు చాలా కార్యం నీ లోపల చేస్తాడు. ఆదివారం వచ్చి వింటూ వెళ్ళిపోవడం కాదు. దేవా నా పంచేంద్రియాలని నీ స్వాధీనంలో పెట్టుకోండి. లార్డ్ టేక్ మై 5 సెన్సెస్ ఇంటూ యువర్ కంట్రోల్. పరిశుద్ధాత్మ దేవా నా పంచేంద్రియాల మీద నీదే అధికారం. నేనేం చూసినా, ఏం మాట్లాడినా, ఏది ఫీల్ అయినా, ఏది టేస్ట్ చేసినా, వాట్ ఎవర్ థింగ్స్, ఆ పంచేంద్రియాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉండాలి? కమాన్ మాట్లాడండి. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి. కళ్ళ ముందు దేవుడు 2 సార్లు మాట్లాడి తనకు విరోధిగా అయ్యాడు. కత్తి తీశాడు, చంపేయడానికి రెడీగా ఉన్నాడు. పాపం ఆ నమ్మకమైన గాడిద, దాని పేరేంటో రాయలేదు. రాస్తే ఆ పేరు పెట్టుకుందో మన కుక్క పిల్లలకి, గాడిద పిల్లలకి ఇంట్లో. బైబిల్ అలా రాయలేదు. ఆ నమ్మకమైన గాడిద తన మీద ఉన్న గురువు గారిని తప్పించాలని ఎదురుగా ఉన్నటువంటి దేవదూతను చూసి భయపడి ఈ పక్కకు జరిగింది, కొట్టాడు. ఆ పక్కకు జరిగింది రెండోసారి, కొట్టాడు. ఏకంగా పక్కన పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ కొట్టాడు. ఎంత దిగజారిపోయాడో బిలాము. కళ్ళ ముందున్న దేవుని దూతనే గుర్తించలేని అధమస్థితికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రత్యక్షతలు కొన్నిసార్లు ఎందుకు ఇస్తాడో తెలుసా మనిషికి? మనం ఉప్పొంగడానికి కాదు, మనం ఇంకా అణిగి ఉండడానికి. ఎవరైనా ఆమేన్ చెప్తారా? దేవుడు తన ప్రత్యక్షతలను మనకి ఎందుకు ఇస్తాడో తెలుసా? కాళ్ళు ఎగరేయడానికి కాదు, దేవుని దగ్గర ఇంకా అనుకువగా ఉండడానికి. నీ కళ్ళ ముందు దేవుడు కొన్నిసార్లు నిలబడి అడ్డుపడుతున్నా నువ్వు దాన్ని బ్లంట్ గా కూడా గుర్తించకుండా వెళ్ళిపోయిన రోజులు ఎన్నున్నాయో నీ జీవితంలో. థ్యాంక్ గాడ్. కత్తి దూసాడే గాని పేక మీద వేయలేదు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. బిలాముకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. రే బిలాము, ఆ గాడిదే రా నీ ప్రాణాలను కాపాడింది, దాన్ని కొడుతున్నావు నువ్వు.
చివరికి ఆ గాడిదే నోరు తెరిచి, నాకు ఆ సీన్ చాలా బాగుంది, ఎప్పుడైనా అడగాల ఎలాగే మాట్లాడేవాడిని. నేను గతంలో చిన్నప్పుడు, మీకు తెలియకపోవచ్చు, ఒక సినిమా చూశాను. అందులో ఏప్రిల్ తర్వాత నెల ఏంటి అని మేకను కొడతాడు గట్టిగా, అది దెబ్బతిని మే అంటది. అయ్యి బాబాయ్ బాగానే మాట్లాడుతుంది అంటాడు అవతలోడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మీరు చూసి ఉండరులేండి. ప్రభా నన్ను క్షమించు, ఇలాంటి పాపిష్టి తెలియని మా ప్రజలు ఎంతో మంది నా ముందున్నారు. ఏం మాట్లాడింది సంఖ్యాకాండం 22లో? గాడిద నోరు తెరిచి, it's a second sign that God is tolerating this man. రెండవ సూచన, రెండోసారి ప్రార్థన చేసినప్పుడే చాలా నేను సహిస్తున్నాను రా అనుకున్నాడు దేవుడు, ఛాన్స్ ఇచ్చాడు. కత్తి దూసి చంపడానికి రెడీ అయినప్పుడు కూడా దేవుడు రెండోసారి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్నవారు, దేవుడు నీకు చాలా ఛాన్సులు ఇస్తున్నాడు లైఫ్లో, చాలా అవకాశాలు ఇస్తున్నాడు లైఫ్లో. కళ్ళు మూసుకొని ప్రవర్తించొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్ చెప్తారు ఎవరైనా? కళ్ళు మూసుకుపోయి వ్యవహరించొద్దు, కళ్ళు మూసుకుపోయి అహంకారంతో మాట్లాడద్దు, కళ్ళు మూసుకుపోయి నువ్వేదో పెద్ద లాట్స్ ఆఫ్ లా కబుర్లు చెప్పొద్దు, కళ్ళు మూసుకుపోయి దేవుని కంటే గొప్పవాడిగా బిల్డప్ ఇవ్వద్దు. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇన్ వెరీ ఫ్యూ మినిట్స్, చాలా కొద్ది నిమిషాలు ముగించేస్తాను. బిలాం ఎంటర్ అయ్యాడు స్టోరీలోకి, నోరు తెరిచాడు. బాలాక్ ఆయన చూసి చాలా హ్యాపీ అయిపోయాడు. ఓ వచ్చేసావు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చూడరా ఈ ప్రజల్ని, యుద్ధం చేద్దాం అనుకుంటే వాళ్ళు అన్ని యుద్ధాలు గెలిచేస్తున్నారు, నా వల్ల కావట్లేదు వాళ్ళని ఆపడం. నువ్వు శపిస్తే నేను వాళ్ళని ఏం చేయగలను? కనిపించని శాపం. బిలాము కొండెక్కాడు. మీరు తర్వాత చదవండి, గంటలో అన్ని నేను చెప్పలేను, బట్ యూ హ్యావ్ టు రీడ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. బిలాము కొండెక్తాడు, మొట్టమొదటిగా కొండెక్కుతాడు వాళ్ళని శపించడానికి. కొండ ఎక్కిన ప్రతిసారి 7 కోళ్ళు 7 పుట్టేళ్ళు దహన బలి అర్పిస్తాడు. ఎందుకంటే బిలాముకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఆ రోజుల్లో అర్పించిన జంతువు కాలిన విధానం బట్టి వాళ్ళు సోది చెప్పేవారు. అది అంత కాలదు కదా, కొన్నిసార్లు అంత కాలిపోతే ఒకలాగా ఉంటుంది. మనం ఇశ్రాయేల్ సమాజం ఇంట్లో వండిన కూర కొన్నిసార్లు సరిగ్గా ఉడుకుతుంది, ఉడకదు, అది వేరే విషయం. ఎక్కడో బలర్పించింది దాన్ని పూర్తిగా కాలుతుందా లేదా అన్నది ఆ కాలిన విధానం బట్టి అతను చెప్పేవాడు, ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని. బలర్పించాడు, కొండెక్కాడు, చూశాడు, శకునం చూశాడు, కొండెక్కాడు, నోరు తెరిచాడు. కానీ నోరు తెరవగానే ఆయన నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? ఐ లవ్ దిస్. 23వ అధ్యాయం 8వ వచనం. అతని నోట్లోంచి వచ్చిన మొదటి మాట, పెన్లో పెన్సిల్తో అందరూ బైబిల్ చూడాలి. 23వ అధ్యాయం 8వ వచనం. ఏమని శపించగలను? దేవుడు, కమాన్ సంఘం అంతా చదవాలి. దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? శపించడానికి వచ్చిన వాడు ఏమన్నాడు తెలుసా? అరే నేను మనిషిని రా, నేనేమి శపించగలను? దేవుడు ఏం చేయలేదు. God did not curse Varun Deepak. God did not curse this young man. God did not curse this young boy. God did not curse this married woman. God did not curse this middle-aged man. ఇక్కడ ఉన్న యవనస్తుల్ని, నడి వయసుల వారిని, ఈ చిన్న పిల్లల్ని దేవుడు శపించలేదే, నేనేమి శపించగలను? బాలాకు మాకు చిన్నదైపోయింది. నిన్ను ఎందుకు పిలిచాను? నేను చెప్పించడం పిలిచాను. నిజమే రా, కానీ నేనేం చెప్పించగలను? హౌ కెన్ ఐ? రెండో కొండ ఎక్కుతాడు. నేను కేవలం ప్రాముఖ్యమైన వచనాలు చూపిస్తున్నాను, ఎందుకో తెలుసా? మీ ప్రార్థనలు అలవాటు చేసుకుంటారని. రెండో కొండ ఎక్కాడు, అటు తీసుకొచ్చాడు. ఇలా రా, ఈ కొండ ఎక్కు, ఇక్కడ నుంచి బాగా కనబడతారు వాళ్ళు, చూడు ఎన్ని లక్షల 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 జనం ఉన్నారు, చెప్పించవా ప్లీజ్ ప్లీజ్ చెప్పించవా. మళ్ళీ బలిపీఠం కట్టమన్నాడు. 7 కోళ్ళు 7 పొట్టేళ్ళు అవి కాలడం చూశాడు.
ఏ శరీరం అవయవాలు ఎలా కాలేయో చూశాడు, పైన పక్షులను చూశాడు. ఆ పక్షుల కదలిక ఈ శరీరంలో ఆ కాలిన విధానం బట్టి వాళ్ళు శకునం చెప్పేవారు ఆ రోజుల్లో. రెండో కొండెక్కాడు చెప్పించడానికి. ఇప్పుడు రెండోసారి మెసేజ్ ఏమని చెప్తున్నాడు? ఇదే 23వ అధ్యాయం 19వ వచనం. 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? అయ్యి బాబోయ్, నాకు ఇది ఎలాగో తెలుసా చదువుతుంటే, బిలాము ఆయన చెప్పించడం కాదు, బాలాకి ప్రసంగం చేస్తున్నట్టుంది కొండెక్కి. ఎంతమందికి అర్థమైంది నా ఆలోచన? మీకు అర్థమైందా? బిలాము చెప్పిస్తున్నట్లేదు, కానీ బిలాము చెప్పించాలి నోరు తెరిచిన ప్రతిసారి నోట్లోంచి ఏమొస్తున్నాయి? శాపాలు రావట్లే. చెప్పాలి అయ్యగారు, ఏమొస్తున్నాయి? దేవుని గొప్పతనం వస్తుంది. మొదటిసారి ఏమన్నాడు? ఏమని చెప్పించగలను సార్? దేవుడే చెప్పించలేదు అని. రెండోసారి ఏమన్నాడు? రే, అబద్ధమాడ్డకు దేవుడు నరుడు కాడు. కమన్ చదవాలి. పశ్చాత్తాపరుడు కానీ నరుడు కాదు. అందుకే నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. కాదు, నేను బలంగా నమ్ముతాను. ఏమని నమ్ముతాను తెలుసా? నా జీవితం మీద గెలిచేది మనుషుల మాటలు కాదు, నా జీవితం మీద గెలిచేది నా యేసయ్య నిర్ణయాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వెనక మాటలు చెప్పండి. నా జీవితం మీద గెలిచేది మనుషుల మాటలు, అభిప్రాయాలు కావు. కంటిన్యూ. నా జీవితం మీద నా దేవుని నిర్ణయాలే గెలుస్తాయి. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పు, దేవుని నిర్ణయం గెలుస్తుందని చెప్పు. వావ్, వెరీ గుడ్. మెడ తిప్పారు కానీ చెప్పలేదు మీరు, చెప్పారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అరే, నేను ఏమని చెప్పించగలను? దేవుడు చెప్పించలేదు. ఆయన మొదటి కొండెక్కాడు, చెప్పాడు. రెండో కొండెక్కేవాడు, ఈ దేవుడు గొప్పవాడురా, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చెప్పాడు, ఈ ప్రజలు ఆశ్చర్యపడిన వారని. నౌ మూడోసారి, మూడో కొండ, సింపుల్ గా మూడోసారి కొండెక్కే టైం కండి. చర్చ్, ప్లీజ్ అండర్స్టాండ్, మై హార్ట్ ఈస్ మెల్టింగ్ యాజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ టు యూ. నా హృదయం ఎంత ఉప్పొంగుతుందో ఈ మాటలు చెప్తుంటే. మూడోసారి కొండెక్కేటప్పటికి బిలాములో ఒక ఆత్మ కార్యం జరిగింది. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? బిలాములో ఒక ఆత్మ కార్యం జరిగింది. ఏం చెప్పాను నేను? గ్యాలరీలో ఉన్నవాళ్ళు ఏం చెప్పాను నేను? బిలాములో ఒక ఆత్మ కార్యం జరిగింది. ఎందుకంటే మూడోసారి శపించడానికి కొండెక్కినప్పుడు అతనిలో దేవుడు ఒక మార్పు తీసుకొచ్చాడు. 24వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతున్నాను, బాగా గమనించండి. ప్రతి ఒక్కరూ బైబిల్లో చూడాలి. 24వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునాలు చూడ్డానికి వెళ్ళలేదు. మరి ఏం చేశాడు? వెళ్ళక తన ముఖమును తిప్పుకొని బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలుల గోత్రముల చొప్పున దిగి ఉండడు చూచినప్పుడు, కమాన్ చదవాలి, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సార్, దేవుని మీద తిరగబడి సోదె సొమ్ముకి ఇష్టపడి ఆ సోదె సొమ్ము కోసం దేవుణ్ణి ఎలాగా ప్రార్థనలో ఒప్పించి బయటకు వచ్చి మధ్యలో ఏమో దేవదూత ఏమో కత్తి తీసుకొని చంపేయడానికి రెడీగా ఉంటే అది కూడా దాటుకొని వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? కమాన్, తన ఆత్మతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఇస్ నో సిన్నర్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ నెవర్ బి అనాయింటెడ్ బై గాడ్ అని అనుకున్నామేమో. దేవుడు ఆడి పాపాత్ముడు, ఆడి పరిశుద్ధాత్మ కూడా పెట్టండి. అది పాపాత్మురాలు, దానికి పరిశుద్ధాత్మ రావడం పెట్టండి. ఆడి దిక్కుమాలినాడు, ఆడి పరిశుద్ధాత్మ అన్ను అనుకున్నామేమో. అలాంటి వారికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడలేనంత పాపి పుట్టలేదు. దేవుడు వీడికి నేను నా పరిశుద్ధాత్మను కూడా ఇవ్వలేను అనేంత దౌర్భాగ్యుడు కూడా తిరగబడ్డాడు దేవుని మీద. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నేను క్లియర్ గా మీకు చెప్పాను. చివరి దేవుడే చంపాలనుకున్నాడు, కానీ ఛాన్స్ ఇచ్చాడు. బిలాము ఎప్పుడైతే ఈ సిగ్నల్ చూడడం మానేశాడు, ఎందుకంటే అర్థమైపోయింది. 2 కొండలు ఎక్కాడు, 2 సార్లు నోట్లోంచి ఏమొచ్చాయి? మాట్లాడాలి, కంటోన్మెంట్ చేశాడు. 2 సార్లు నోట్లోంచి ఏమొచ్చాయి? నోరు తెరుస్తున్నాడు, దీవెనలు వస్తున్నాయి, శాపాలు రావట్లే. అర్థమైపోయింది. ఒరే బాసు, ఈ
ఏడు పొట్టేళ్ళు దిక్కుమాలి ఇదంతా నాన్ సెన్స్ రా, ఇది పక్కన పడేయమ్మా, దీంతో మనకు పని లేదు ఇంకా. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ బ్లెస్ చేసాడు. యెహోవా ఆత్మ తన మీదకి వచ్చి, ఈసారి అన్నమాట ఒక్క వచనం చూపిస్తాను చూడండి, ఏమన్నాడు తెలుసా? 5వ వచనం, యాకోబు నీ గుడారాలు, ఇశ్రాయేలు నీ నివాస స్థలాలు ఎంత రమ్యంగా ఉన్నారయ్యా మీరు అనగానే పెట్రోల్ మార్క్స్ లైట్ లాగా ముఖం మాడిపోయింది ఒకరిది పక్కనే. ఎవడాడు? మోయాబు రాజైనా, నిన్ను ఎందుకు పిలిచాను? 3 times అయిపోయాను, కోపం వచ్చింది బాలాక్కి. అండ్ నౌ హీ సేస్ వర్స్ 10, అప్పుడు బాలాకు బిలాం మీద కోపం పడి, నా శత్రువులను శపించుటకు నేను పిలిచాను, కానీ నువ్వు ముమ్మారు వారిని పూర్తిగా ఏం చేసావు? దీవించావు. గెట్ అవుట్, వెళ్ళిపో నువ్వు. నీకు ఆస్తి లేదు, ఏ గుడ్డు లేదు, ఘనత లేదు, గౌరవం లేదు. నా ప్రసంగం ముగించే ముందు చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నాను. ఇక్కడ మీరు బాగా జాగ్రత్తగా వినాలి. వెళ్ళిపోతా బాలాక్ ఏమన్నాడు తెలుసా? సారీ, బిలాం ఏమన్నాడు తెలుసా? వెళ్ళిపోతాను కానీ ఇంకో విషయం చెప్పి వెళ్ళిపోతాను, ఆగు. వాళ్ళని చెప్పించిన వాళ్ళ సంగతి ఏటవుద్దో కూడా చెప్పేసి వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్తగా విను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అని చెప్పి 24వ అధ్యాయం 20వ వచనంలో ఏమవుద్దో చెప్పేసి వెళ్ళిపోయాడు. మరియు అతడు అమాలేకీల వైపు చూసి ఉపమాన రీతిగా, అమాలేకు అన్యజనుల మొదలు వాని అంతము నిత్యనాశనమే చెప్పాడు. రే, నన్ను పిలిపించావు, చెప్పించు అన్నావు, 3 సార్లు కొండెక్కాను, 3 సార్లు దేవుడు నన్ను దీవించాడు, కానీ ఇంకొక మాట చెప్పుకుండా వెళ్ళిపోతే మరి నాకు న్యాయం కాదు. అసలు నువ్వేమవుతావు కూడా చెప్పేసి వెళ్ళిపోతా. నాకు వీళ్ళని చెప్పించడానికి పిలిచి నువ్వేమవుతావు? నిత్య. ఇప్పుడు సంఘాన్ని అంతటిని ఒక ప్రశ్న వేస్తాను. బిలాము దేవుని చేతిలో చక్కగా వాడబడ్డాడా లేదా? ఎస్ ఆర్ నో? బిలాము దేవుని చేత అభిషేకించబడ్డాడా లేదా? మాట్లాడండి. అభిషేకించు, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందని ఇప్పుడే చదివాం. బిలాముతో సాక్షాత్ దేవుడే దిగొచ్చి మాట్లాడాడా లేదా? బిలాము దేవుడు చెప్పమన్నమే చెప్పాడా, తన సొంతం చెప్పాడా? అలాంటి బిలాముని కత్తితో పొడి చంపేయొచ్చా? యెహోషువ గ్రంథంలో మన మెయిన్ టెక్స్ట్లో ఏమని చదివాం? ఇశ్రాయేలీయులు జనాలందరితో పాటు బిలామును కూడా ఖడ్గముతో చంపిరి, కసక్మని పొడి చంపేశారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? దేవుడు బిలాముకి సరైన తీర్పే ఇచ్చాడు. ఎందుకంటే బిలాము మారు మనసు పొందినట్లుగా మనకు కనబడ్డాడే కానీ బిలాము నిజంగా మారలే. ఎందుకంటే తెలుసా, బిలాము వెళ్ళిపోతూ పక్కన 2 సంచులు కనబడుతున్నాయి. ఏంటవి? దానికి ఒక పేరు ఉంది, సోదే సొమ్ము. ఇంత సొమ్మును వదులుకొని వెళ్ళిపోవాలంటే నా జీవితంలో ఇంత ఫీజు ఇచ్చినాడు ఎవడో లేడు, ఇది ఇంత ఫీజు ఇచ్చాడు. శాపాలు వర్కౌట్ అవ్వలేదు గనుక ఒరే కుర్చీ వేయండి రా, కుర్చీ వేసాడు. ఒక సలహా చెప్తాను, జాగ్రత్త వినమన్నాడు. ఏంటో తెలుసా సలహా? ఈ ప్రజల్ని ఎదుర్కొని యుద్ధం చేయలేక నన్ను పిలిచావు శపించడానికి, కానీ వీళ్ళ మీద శపిద్దామన్నా కూడా నోట్లోంచి ఏమొస్తాయి? దేవుడు దీవించిన వాళ్ళని ఏ మనిషి శపించలేడు. కానీ ఒకటి చేయొచ్చురా, ఒరే బాలాకు కూర్చో చెప్తాను నీకు. వీళ్ళని శపించలేం కానీ వీళ్ళని శోధనలో పడేద్దాం. ఎంతమందికి అర్థమైంది నా మాట? అర్థం కాలే? వీళ్ళని శపించలేము కానీ వీళ్ళు ఎందులో పడేద్దాం? శోధనలో పడేద్దాం. ఎలా పడేయమంటావు శోధనలో అని అడిగాడు మోయాబు రాజు. ఏట్రా, మన మోయాబు ఆడవాళ్ళు ఉన్నారు కదా, పంపించు. వాళ్ళు స్టైల్గా బిందెట్టుకొని ఇట్టా తిప్పుకుంటూ వెళ్తారు. ఆ బిందెట్టుకొని తిప్పుకుంటూ వెళ్ళగానే ఎవరు చూస్తారు? సార్ నేను బైబిల్లో లేని చెప్పట్లేదు, మీరు అలాగ అంత సీరియస్గా ఏమి ఉండాల్సిన అవసరం లేదు.
బైబిల్లో ఉన్నదే చెప్తున్నా. మోయాబీయుల స్త్రీలు ఇశ్రాయేలీల పురుషులను ఆకర్షించిరి. కంటికి కనిపించే శాపము కంటే కంటికి కనబడని శాపం కంటే కనిపించే శోధన ప్రమాదకరమైంది. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? చేయొద్దండి అందరూ, అర్థమైన వాళ్ళు. ఈ మాట కంటికి కనిపించని శాపం కంటే, ఇప్పుడు చెప్పండి మీరు రెండో మొక్క, కనిపించే శోధన ప్రమాదకరమైంది. అక్కడ పడిపోయారు ఇశ్రాయేలు. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదివితే నేను ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఇంకా సంఘం అంతా తీలే, ప్రకటన గ్రంథం ఎదుగుతున్నారు. బైబిల్లో లాస్ట్ బుక్ అదే. ఓకే, 1 2 3 స్టార్ట్. సో బిలాము బాధ ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేల్ని ఏం చేయాలి మనం? వారికి ఉరి ఒడ్డాలి అంటే ఏం చేయాలి? విగ్రహాల్ని పూజించేలాగా వాళ్ళని ఆకర్షించాలి, పాపంలో పడేలాగా వాళ్ళని. ఎప్పుడైతే వాళ్ళు పాపంలో పడతారో దేవుని శక్తి వాళ్ళకి ఏమవుద్ది? దూరం అవుద్ది. దేవుని శక్తి ఎప్పుడైతే దూరం అవుతుందో నువ్వు వాళ్ళని ఏం చేయవచ్చు? ఈజీగా. నేను మళ్ళా చెప్తున్నాను, కంటికి కనిపించని శాపం, కంటికి కనిపించే శోధన. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఇంటికెళ్ళి చదవండి. మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు పురుషుల్ని వారి దేవుళ్ళ వైపు ఆకర్షించారు. ఇశ్రాయేలీలకి కొండ మీద నిలబడి బిలాము శపిస్తున్నాడని పాపం తెలియదండి. వాళ్ళేదో మాయాజనంగా వెళ్ళిపోతున్నారు. కొండ నుంచి బిలాము శపించడానికి వచ్చాడని తెలియదు. బై ద వే, బిలాము నోరు తెరిచి శపిద్దామన్న ప్రతిసారి కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడని కూడా తెలియదు. కనిపించని శాపం వాళ్ళ మీద పనిచేయలే, కనిపించే శోధనకి వాళ్ళు పడిపోయారు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న వాళ్ళు, నువ్వు దేనికి పడిపోతావో అపవాదికి బాగా తెలుసు. ఎంతమందికి అర్థమైంది నా మాటలు? నువ్వు దేనికి ఆకర్షించబడి పడిపోతావో అపవాదికి తెలుసు. అపవాది ఎప్పుడు అలాంటి చెగోడీలు బిస్కెట్లు వేస్తుంటాడు మనకి. అర్థం కావట్లే. ఒలింపిక్స్లో రిలే రన్నింగ్లో పరిగెట్టేవాడు పరిగెడతా వెనక, అబ్బో చాలా దూరంగా ఉన్నారులే, ముందు చెగోడి పడింది, చెగోడి ఎవడు పడేసుకున్నాడు అని వంగి ఆ చెగోడి తీసుకోవడానికి వంగాడు అనుకో, ఈ లోపల అనుకున్న వాళ్ళు ఏమవుతారు? మనం అపవాది వేసే చెగోడీలకి బిస్కెట్లకి పడిపోతుంటే దేనికి పడిపోతామో దేవుడికి తెలుసు. అబ్బా ఇశ్రాయేలులారా, కంటికి కనిపించిన పోరాటాన్ని నేను ఆపాను, కానీ కంటికి కనిపిస్తున్న శోధనని మీరు ఏం చేయలేపారు? జయించలేపారు. ఇది ఆషామాషి వర్తమానం కాదు. ఇది మనమందరం హృదయాల్లోకి తొంగి చూసుకోవాల్సిన వర్తమానం. వయసు పెరిగినా దేనికి ఇంకా నువ్వు పడిపోయే బలహీనతలు నీకున్నాయో, ఆశీర్వాదాల్ని ఆపేసి శపిద్దామనుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఆ శాపాలన్నీ ఆపాడు. ఆ పోరాటం ఇశ్రాయేలుకి తెలియదు. వాళ్ళు కొండ కింద ఉన్నారు, కొండపైన జరుగుతున్న ఈ పోరాటం. కానీ ఆఫ్టర్ ఆల్ శరీర బలహీనతలతో ఆ శోధన ఇశ్రాయేలు ఏం చేయలేపారు? అపవాది ఎప్పుడు కూడా నిన్ను దేవునికి దూరం చేయడానికి ఏదో శరీర సంబంధమైన శోధన పెడతాడు. అది నువ్వు కన్నులు తెరువు ప్రభువా, నా కన్నులు తెరువు నాయనా, నా కన్నులు మూసుకొని పోయే పరిస్థితి నా జీవితంలో ఇవ్వద్దు ప్రభువా. ఈ పరిస్థితి ఇది శోధన లేక పరీక్ష, లేకపోతే నేను నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి అవకాశమా, ఇది ఏంటి ప్రభువా అనే విజ్ఞతలోనికి దేవుడు మనం తెచ్చును కాక. ఆమేన్. జాగ్రత్తమేనండి. నాకు విద్య నేర్పించిన నాకు దైవజనుడు, చాలా పెద్ద ప్రొఫెసర్ ఆయన ఒక మాట చెప్పాడు. ఇఫ్ యు డోంట్ ఓవర్కమ్ ద డార్క్నెస్ ఇన్ యూ, యూ విల్ బికమ్ ఏ పబ్లిక్ షేమ్ అన్నాడు. ఎంతమందికి అర్థమైంది?
మళ్ళా చెప్తున్నాను, ఇఫ్ యు డోంట్ ఓవర్కమ్ ద డార్క్నెస్ ఇన్ యూ, నీలో ఉన్న చీకటి బలహీనతలను జయించకపోతే యు విల్ బికమ్ ఏ పబ్లిక్ షేమ్, బహిరంగంగా సిగ్గుపడే రోజులు వస్తాయి. అలాంటి బలహీనతలను దేవుడు మనలో చంపును గాక. ఆమేన్. బిలాముతో దేవుడు మాట్లాడాడు, ఒకసారి కాదు, ఎన్నిసార్లు. చంపాలనుకున్నాడు కానీ విడిచిపెట్టాడు. దేవుని ఆత్మను కూడా ఇచ్చాడు, కానీ బిలాం వెళ్తూ వెళ్తూ ఇశ్రాయేల్ని ఎలా ఉరిలో పడాలో చెప్పి వెళ్ళిపోయాడు. అపవాది ఎప్పుడు ప్రయత్నిస్తాడమ్మా. ఇన్ఫాక్ట్ నువ్వు ప్రార్థన ఎక్కువ చేసే కొలితే అపవాది నీ మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. నువ్వేమనుకుంటున్నావు, ప్రార్థన చాలా బాగా చేశాను, మనకి ఇంకా తిరుగులేదు అనుకుంటావు. కానీ నువ్వు ప్రార్థన ఎక్కువ చేయడం వల్ల అపవాది ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతాడు. అలాగని ప్రార్థన చేయకుండా ఉంటే ఇంకా పడిపోతావు నువ్వు. దేవుడు మనలో ఉన్న బలహీనతల్ని మనకి తెలియజేస్తున్నాడు. నాకు తెలుసు, మీకు తెలుసు, ఎవరికి వాళ్ళకే తెలుసు. ఆ బలహీనతలు ఉచ్చులో పడకుండా బిలాము దేవునితో అంత నడిచి మాట్లాడి ఆత్మ పొందుకొని అనుభవం ఉండి అన్నీ చేసి చివరికి ఘోరమైన మరణానికి వచ్చేసాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన దేవుడు మనకి ఇస్తున్న అవకాశాలు బట్టి గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. నీ కళ్ళు దేంతో మూసుకుపోయాయో జాగ్రత్తమ్మా. కళ్ళు మూసుకుపోయి పెద్ద కబుర్లు ఆడుతున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నువ్వు జయించలేని బలహీనతలో పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు యు విల్ బికమ్ ఏ పబ్లిక్ షేమ్. ఈ పూట మనం ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నా పంచేంద్రియాలని నీ స్వాధీనంలో పెట్టుకో. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివని శత్రువుకు తెలుసు, నీకు తెలియదేమో. నువ్వు ఆశీర్వదింపబడ్డవని, నువ్వు ఆశీర్వదింపడ్డ అబ్బాయివని అమ్మాయివని, నువ్వు యేసుని నమ్ముకున్న వాళ్ళు ఆశీర్వదింపడ్డవారని అపవాదికి తెలుసు, నీకే తెలియట్లే. అపవాది నీ మీద ఎన్ని నిందించినా దేవుడు ప్రధాన యాజకుడిగా మన పక్షంగా విజ్ఞాపన చేస్తూనే 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 ఉన్నాడు. నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని నీ బలహీనతకు లొంగిపోయి అపవాది ట్రాప్లో పడతావా, లేక దేవుడిచ్చే శక్తి ద్వారా అపవాదిని జయిస్తావా? ప్రార్థన చేద్దాం. దయామయుడవైన తండ్రి, ఈ పూట నీ మాట ద్వారా మా అందరినీ హెచ్చరించి ఆలోచింపజేసినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలుగా ఉండడంలో ఉన్న ధన్యత, దీవెన ఎంత గొప్పదో స్వామి. నీ పేరు పెట్టబడిన ప్రజలుగా నువ్వు మాకు ఇచ్చిన ఆధిక్యతలు, ఆశీర్వాదాలు ఎంత గొప్పవో నాయనా, నీకు వందనాలు. అపవాది వేసే శోధనలకు మేము చిక్కుపోకుండా, ఉచ్చుల్లో వలల్లో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నాతో సహా మేమందరూ బలహీనులమని నువ్వు ఎరిగిన దేవుడవు. ఆ బలహీనతల మధ్యే నీ బలాన్ని మాలో పరిపూర్ణం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నీ వైపు చూస్తూ సాత్వికంతో దేన మనసు కలిగిన వారమై ప్రవర్తించడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోక ఆకర్షణలకు ఇట్టే పడిపోయే మా పంచేంద్రియాలు స్పందించకుండా నీ పరిశుద్ధాత్మ చేత వాటిని ఆధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా, ఏది తప్పో తెలిసి కూడా అదే చేస్తూ, ఎలా మాట్లాడకూడదు అని తెలిసి కూడా అలాగే మాట్లాడుతూ, ఇలా ప్రవర్తించకూడదు, ఇది కరెక్ట్ కాదు అని తెలిసి కూడా అలాగే ప్రవర్తిస్తూ, ఈ అహంకారం మంచిది కాదు, ఇది చెడ్డది అని తెలిసి కూడా అదే అహంకారంతో ఉంటూ, అపవాది ఉచ్చుల్లో వలల్లో చిక్కుపోయిన వారు ఉంటే
వారిని మహాకృప చేత విడిపించమని, ఆ కట్లు తెంచమని ప్రార్థన చేస్తున్నాను. కంటికి కనిపించని శాపాల కంటే కంటికి కనిపించే శోధనల్ని జయించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం విన్న వారిని మనస్సుల్లోకి, ఆత్మల్లోకి ఈ మాటలను మీరే ఉంచి పంపించి వాటిని ఫలింపచేసి నీరు కట్టి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిలోకి నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన దాసుని నిలవబెట్టుకొని గంభీరమైన వర్తమానం మనకు అనుగ్రహించారు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా 616వ పాట ఆశీర్వాద గీతం పాడుకుందాం. అందరూ లేచి నిలబడాలి. దైవజనుల ఆశీర్వాదాలు ఇస్తారు. పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్భుతమైన శక్తి, మనందరి రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసు యొక్క మంచితనం, అనాథలుగా విడవకుండా సర్వసత్యంలోనికి నడిపించే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన వర్తమానం విన్న సంఘ విశ్వాసులందరికీ కనిపించని శాపాలని, కనిపించే శోధల్ని, రెండిటి మధ్య తేడాలని గుర్తించే ఆత్మజ్ఞానం కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘ విశ్వాసులకు దేవుడు దయచేసి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిలోనికి నడిపించి ఈ పట్టణంలో ఈ సంఘాన్ని దేవుడు ఆధ్యాత్మికంగా వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. Hallelujah, hallelujah.